ఓకే మాతాజీ. యాహ్! ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ ఇస్తాను మాతాజీ. హరే కృష్ణ భక్తులందరికీ దండవత్ ప్రణామాలు. ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద అండ్ గురు మహారాజ్. ప్రతి శనివారం మరియు ఆదివారం జరిగే మన తెలుగు శ్రీమద్ భాగవతం క్లాస్‌లో జాయిన్ అయిన భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మన మధ్య పూజ్య శ్రీ అర్చనా భక్తిదేవి దర్శి మాతాజీ ఉన్నారు. మాతాజీ మనకు ఆహ్, భగవద్గీత రెండో స్కందం, రెండో అధ్యాయం 36, 37 శ్లోకాల గురించి ప్రవచనం చెప్పడానికొచ్చారు. త ధన్యవాదాలు మాతాజీ. చాలా చాలా మీ విలువైన సమయాన్ని మాకివాళ కేటాయించి ప్రవచనం చెప్పడానికొచ్చినందుకు. మాతాజీ ఒక చిన్న కీర్తనతో మీరు క్లాస్ మొదలుపెడతారా మాతాజీ? యెస్. యాహ్! కనిష్ట. థాంక్ యూ. జయ రాధా మాధవ కుంజ బిహారీ జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపీ జన వల్లభ గిరివరధారి జయ गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जन रंजन यशोदानंदन व्रज जन रंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतस्य श्रीमद् हिज डिवाइन ग्रेस
अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। समवेत गौर भक्त वृंद की जय। All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to assembled devotees. All glories to Sri Guru and Sri Gauranga. All glories to Srila Prabhupada. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Narayana మాతాజీ మీ వాయిస్ కట్ అయింది మాతాజీ, వినిపించటం లేదు. ఓకే సారీ, ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది మాతాజీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्ण. మన తెలుగు గీతా కాన్ఫరెన్స్ భక్తులందరికీ నా సాదర ప్రణామాలు. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 2వ స్కందం 2వ అధ్యాయం 36, 37 శ్లోకాలు చూడబోతున్నాము. మాతాజీ మీరు నేను షేర్ షేర్ చేస్తారా? చేస్తాను. ఎస్ మాతాజీ, చేస్తాను. ముప్పై ఆరు. యా ఓకే. ఎస్ మాతాజీ, కనిపిస్తుంది మాతాజీ. నేను ఎస్ మాతాజీ. సో నేను శ్లోకం చదువుతాను అండ్ ఎవరైనా తెలుగులో అనువాదము తాత్పర్యం ఎవరైనా చదవండి. ఎస్ మాతాజీ. తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరిః సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరిః సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. తస్మాత్ సర్వాత్మనా రాజన్ హరిః సర్వత్ర సర్వదా శ్రోతవ్యః కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. ఎస్ మాతాజీ. ఓకే, అన్నపూర్ణ మాతాజీ మీరు భావం చదువుతారా మాతాజీ? అన్మ్యూట్ చేసుకోండి మాతాజీ. హరే కృష్ణ. ఓకే, శిరీష మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకొని చదవండి. మాతాజీ మీరు మళ్ళీ చదువుదురు. అన్నపూర్ణ మాతాజీ మీది వాయిస్ వినిపించడం లేదు. హరే కృష్ణ మాతాజీ ఇప్పుడు వినపడుతుందా మాతాజీ? ఎస్ మాతాజీ. శిరీష మాతాజీ ఇది భావం చదువుతారు, మీరు తాత్పర్యం చదువుతారు మాతాజీ. ఓకేనా? ఓకే. యా. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. శ్రీల ధన్యవాదాలు. ప్రపాద్ కీ జై. ఓ రాజా, కనుక ప్రతి మానవుడు సర్వత్రా పూర్ణ పురుషోత్తముడగు ఆ హరిని గూర్చి శ్రవణం చేయుట, కీర్తించుట, స్మరించుట అత్యంత ఆవశ్యకమై ఉన్నది. థ్యాంక్ యూ మాతాజీ.
యా థ్యాంక్ యూ మాతాజీ, ఇది చాలా పెద్ద పర్పోర్ట్ మాతాజీ. మీరు ఓకే, మీరు హాఫ్ చదవండి మాతాజీ, వేరే వాళ్ళు హాఫ్ చదువుతారు. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. చదవండి. భాష్యము. శ్రీలా ప్రభుపాదికి జయ, శీలా ప్రభుపాదికి జయ, శీలా ప్రభుపాదికి జయ. శ్రీల సుఖదేవ గోస్వామి ఈ శ్లోకమును తస్మాత్ అను పదము చే ఆరంభించుచున్నాడు. ఉదాత్తమగు భక్తి యోగ విధానము కన్నను ముక్తి వేరొక మంగళకరమగు సాధనము లేనే లేదని కిందటి శ్లోకమున వివరించి ఉండుటే అందులకు కారణం. శ్రవణము, కీర్తనము, స్మరణము, భగవత్ పద్మసేవనము, అర్చనము, ప్రార్థనము, ప్రేమమయ సేవనము, సంఖ్యము నెరుపుట, ఉన్న వాటినన్నిటిని అర్పించివేయుట వంటి వివిధ పద్ధతుల యందు భక్తి యోగము భక్తులచే ఆచరింపబడుచుండును. అట్టి 9 విధానములు ప్రామాణికమైనవే. వాటిలో అన్నిటిని గాని లేదా కొన్నిటిని గాని లేదా కనీసము ఒక్కదానిని గాని ఆచరించినచో వాంఛిత ఫలము భక్తునకు కలగగలదు. కానీ ఈ 9 విధానములో మొదటిదైన శ్రవణము భక్తి యోగమునందు అత్యంత ముఖ్యమైన కార్యమై ఉన్నది. తగినంతగా చక్కగా శ్రవణము చేయకనే ఎవ్వరును ఏ విధానము ద్వారానైనను పురోగతిని సాధింపజాలరు. అటువంటి శ్రవణము కొరకే శక్తిపూర్ణ భగవత అవతారమగు వ్యాసదేవుని వంటి ప్రామాణికులచే రచింపబడిన వేద వాజ్మయము లభ్యమై ఉన్నది. శ్రీకృష్ణ భగవానుడు సమస్తమునకు పరమాత్ముడని ధృవపరపబడినందున ఆ దేవదేవును గూర్చియే సర్వత్రా సర్వదా శ్రవణ కీర్తనములు జరగవలెను. మానవుల ముఖ్య ధర్మం ఇదియే. సర్వవ్యాప్తి భగవాను గూర్చి శ్రవణము మనుజుడు త్యజించినప్పుడు మానవ నిర్మిత ఉపకరణముల ద్వారా ప్రసారము చేయబడి వ్యర్థ విషయముల బలియగును. ఉపకరణములెన్నడూను చెడ్డవి కావు. ఏలయన వాని ఉపయోగించి మనుజుడు కృష్ణుని గూర్చి శ్రవణము చేయవచ్చును. కానీ అవి తుచ్చ ప్రయోజనములకై ఉపయోగించబడుచున్నందున మానవ నాగరికత యొక్క ప్రామాణికత యందు త్వరితగతిని పతనము కలుగజేయుచున్నవి. భగవద్గీత, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్రములు శ్రవణ ప్రయోజనము కొరకే రచింపబడి ఉన్నందున శ్రవణము చేయుట మానవుల బాధ్యత అయి ఉన్నదని ఇచ్చట తెలుపబడినది. మానవులు తప్ప ఇతర జీవులు అట్టి వేద వాజ్మయము శ్రవణము చేయగల సమర్థతను కలిగి ఉండవు. కనుక మానవ సమాజము వేద వాజ్మయ శ్రవణమును చేపట్టినచో సంఘ ప్రమాణమును పతనము గావించటి అపవిత్ర జనుల అపవిత్ర వాక్యములకు ఎన్నడు బలి కాబోదు. ఇక శ్రవణ విధానము కీర్తనము ద్వారా పటిష్టము కాగలదు. సరి అయిన మూలము నుండి పూర్ణముగా శ్రవణము కావించిన వాడు సర్వవ్యాప్తి అగు శ్రీకృష్ణ భగవానుని ఎడల సంపూర్ణ విశ్వాసము పొంది ఆ దేవదేవుని కీర్తించుట యందు ఉత్సాహవంతుడగును. మాతాజీ ఒక నిమిషం మాతాజీ, వేరే వాళ్ళకి. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా చదువుతారండి? హ్యాండ్ రేస్ చేసి పెట్టండి, 1 by 1 చెప్తాను. ఓకే ఓకే మాతాజీ, ఎవరు లేరు, మీరే చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఓకే సరే మాతాజీ, చదవండి. శిరీష మాతాజీ, మీకు ఇందాక కొంచెం వచ్చి రామానుజాచార్యులు అక్కడి నుంచి చదవండి. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు అక్కడి నుంచి. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభువు, సరస్వతి ఠాకూరులు, అంతియేగాక మహమ్మద్ ప్రవక్త యేసుక్రీస్తు వంటి ఇతరులు సర్వదా సర్వత్రా కీర్తనము కావించుట ద్వారా భగవంతుని విస్తృతంగా శ్లాఘించిరి. ఆ దేవదేవుడు సర్వవ్యాపి కనుక సర్వదా సర్వత్రా అతనిని శ్లాఘించుట అత్యంత అవసరమైనది. అట్టి గణ కీర్తనమందు దేశకాల నిబంధన ఉండకూడదు. అది ఏ సనాతన ధర్మము లేదా ధర్మము అనబడును. సనాతనమనగా నిత్యమైనది, సర్వదా ఉండునది, సర్వత్రా నిలిచియున్నదని భావము.
భాగవతము అనగా శ్రీకృష్ణ భగవానునకు సంబంధించినదని భావము. అట్టి దేవదేవుడు సమస్త దేశకాలములకు ప్రభువైనందున అతని పవిత్ర నామమును ప్రపంచమంతటను శ్రవణము చేయవలెను, కీర్తించవలను, స్మరించవలను. ప్రపంచ జనులు ఆశతో ఎదురు చూచడి వాంఛితమగు శాంతి అభ్యుదయమును అది కలిగించగలదు. పైన తెలుపబడినటువంటి ఇతర భక్తి విధానములనన్నింటినీ ఛాయను పదము సూచించుచున్నది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ ఇది ఇంకో శ్లోకం చదవమంటారా లేకపోతే ఎట్లా మాతాజీ? మీరే ఎట్లా? చదివేద్దాం తర్వాత ఓకే నేను మా- ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే So, మాతాజీ. నెక్స్ట్ వర్స్. పిబంతి యే భగవత ఆత్మనః సతాం కథామృతం పుటేషు సంభృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. ఇంకోసారి చెప్తా. పిబంతి యే భగవత ఆత్మనః సతాం కథామృతం శ్రవణపుటేషు సంభృతం పునంతి తే విషయ విదూషితాశయం వ్రజంతి తచ్చరణ సరోరుహాంతికం. చదండి. ఓకే, నేను చదువుతాను మాతాజీ. భక్తులకు ప్రియతముడగు శ్రీకృష్ణ భగవానుని కథామృతమును శ్రవణము ద్వారా పానము చేయువారు భౌతిక భోగమనడి అపవిత్ర జీవిత లక్ష్యమును శుద్ధిపరచుకొని ఆ దేవదేవుని పాదపద్మముల చెంతకే తిరిగి చేరుదురు. హరే కృష్ణ. ఎవరన్నా చదువుతారండి? ఇది చాలా పెద్దగా ఉంది. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేయండి నాకు, చదవని వాళ్ళు. హరే కృష్ణ. చదవండి మాతాజీ. ఓకే. ప్రకృతి వనరులపై ఆధిపత్యం చెలాయించుట అనేది అపవిత్ర జీవన లక్ష్యమే మానవ సమాజ క్లేశములకు కారణమైనది. వికాసమునందని ప్రకృతి వనరులను ఇంద్రియ భోగార్థమై కొల్లగొట్టుట యందు మానవ సమాజం ఎంత అధికముగా వినియుక్తమగునో అంత అధికముగా అది మాయ అంటే భగవాన్ని భౌతిక శక్తి యందు బంధితము కాగలదు. ఆ విధముగా ప్రపంచ దుఃఖము తగ్గుటకు బదులు తీవ్రతరము కాగలదు. ప్రపంచ అంటే పైకి నెట్టారు. ప్రపంచ మానవులకు కనిపిస్తుందా మాతాజీ? ప్రపంచ మానవులకు విషయమందు గల ప్రతి లోకమందుల జీవులకు ఆహారములసిగి రక్షించుటకు ధాన్యము, పాలు, పండ్లు, కలప, రాయి, చక్కెర, పట్టు, రత్నములు, పత్తి, లవణము, జలము, కాయగూరలు వంటి మానవ అవసరములు పుష్కలముగా భగవానుడిచే వసగబడినవి. వాని నొసగు మూలము పూర్ణమైనది. తగిన విధానము ద్వారా తన జీవిత అవసరములను పొందుటకు మనుషుడు కొద్దిపాటి శక్తిని వినియోగించడం చాలును. జీవన సౌఖ్యములను సుదృఢముగా సృష్టించేటకు యంత్రము, సాధనములు లేదా పెద్ద పెద్ద ఉక్కు కర్మాగారములు ఏమాత్రము అవసరము లేవు. సరళమైన జీవనము, ఉన్నతముగు ఆలోచనము ద్వారానే జీవనము సుఖమయమగును కానీ కృత్రిమ అవసరముల ద్వారా కాదు. కనుకనే మానవ సమాజములకు అత్యున్నత పూర్ణ చింతనము సుఖదేవ గోస్వామిచే ఇచ్చట ఉపదేశింపబడినది. అదే శ్రీమద్ భాగవత శ్రవణము. జీవితమునందు పూర్ణ దృష్టి లోపించిన కలియుగ మానవులకు ఈ శ్రీమద్ భాగవతము నిజ మార్గమును గాంచుటకు కరదీపకై ఉన్నది. శ్రీ జీవ గోస్వామి శ్లోకమునందలి కథామృతము అనడి పదముపై వ్యాఖ్యానించుతూ శ్రీమద్ భాగవతము శ్రీకృష్ణ భగవాన్ అమృతమయ గాథయ్యి ఉన్నదని పలికిరి. తగినంతగా శ్రీమద్ భాగవతమును శ్రవణము చేయుట ద్వారా అపవిత్ర జీవన లక్ష్యం అంటే భౌతిక పదార్థంపై ఆధిపత్యం చెలాయించుట క్షమించి ప్రపంచమందరి జనసామాన్యము జ్ఞానానందములను కూడిన శాంతిమయ జీవనమును కొనసాగించగలరు. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరన్నా చదువుతారండి? అన్మ్యూట్ చేసుకొని చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఎక్కడి నుండి మాతాజీ చదవాల్సిన? భగవద్గీత నుండి? శ్రీకృష్ణ భగవానుని ఓకే, నామము. అందరికి ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవాని నామము, యశస్సు, గుణము, పరివార మాది ఏ సంబంధిత విషయమైనను విశుద్ధ భక్తులకు శ్రవణ మనోహరముగా నుండును. నారదుడు, ఆంజనేయుడు, నందమహారాజు, ఇతర బృందావన వాసులు వంటి మహాభక్తులు అట్టి విషయములను ఆమోదించు ఇండుటయే అందరకు కారణము. కనుక అవి దివ్యములై హృదయమునకు ఆత్మకు ప్రీతికరములై ఉండను. భగవద్గీతను ఆ పెదప
శ్రీమద్ భాగవతమును నిత్యము శ్రవణం చేయుట ద్వారా మనుషుడు శ్రీకృష్ణ భగవాను చేరి పెద్ద కమలమును గోలోక బృందావనమున ఆధ్యాత్మిక లోకము అతనికి దివ్యముకు ప్రేమయుత సేవను కూర్చునను శ్రీల సుఖదేవ గోస్వామిచే ఇచ్చట నిశ్చయముగా తెలుపబడినది. అనగా ప్రత్యక్షముగా అంగీకరింపబడిన భక్తియోగ విధానము ద్వారా ఈ శ్లోకమునందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవాను దివ్య కథామృతమును తగినంతగా శ్రవణము చేయుట ద్వారా భౌతిక కల్మషము ప్రత్యక్షముగా తొలగింపబడినది. ఇది మనుషుడు ఆ దేవదేవుని నిరాకార విరాట్ రూప భావనను ధారణ చేయుటకు ఉండకనే సాధ్యపడగలదు. భక్తి యోగము అభ్యసించుచున్నాను కర్త భౌతిక కల్మషం నుండి పునీతుడు కానిచో అతడు నిక్కముగా మిథ్యాభక్తుడా అయి ఉండును. భౌతిక బంధము నుండి విడుదలను పొందుటకు అట్టి వంచుకునికి ఎటువంటి ఉపాయం లేదు. శ్రీమద్ భాగవతం నందలి హృదయస్థ పరమాత్ముడు అని ద్వితీయ స్కందంలోని 2వ అధ్యాయముకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మాతాజీ షేర్ చేసి ఉంచమంటారా మాతాజీ, లేకపోతే తీసేయమంటారా మాతాజీ? తీసేయచ్చు మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో మనము ఈరోజు ఈ 2 శ్లోకాలతోటి 2వ అధ్యాయము సమాప్తం అవుతుంది. ఈ 2వ స్కందం ఎలా స్టార్ట్ అయింది? ఇంతకు ముందు దీనికి ముందు స్కందంలో మొదటి స్కందము చివరిలో పరీక్షిత్ మహారాజు ఒక ప్రశ్న అడిగారు. ఏమని? ఒక చనిపోయే వ్యక్తి, అంటే ఇప్పుడు చనిపోబోతున్నాడు, అతను ఏమి వినాలి, ఏమి జపించాలి, దేన్ని స్మరించాలి, దేన్ని పూజించాలి, ఏమి చెయ్యాలి? ఇది మొదటి హాఫ్ క్వశ్చన్ అన్నమాట, ఈ 5 విషయాలు. అలాగే ఏది వినకూడదు, ఏది జపించకూడదు, ఏది స్మరించకూడదు, దేన్ని పూజించకూడదు, ఏది చేయకూడదు. ఈ ప్రశ్నకి సమాధానము మనకి 2వ స్కందం మొదట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సో సుఖదేవ్ గోస్వామి ఫస్ట్ ఏమని చెప్తారు? ఏది చెయ్యకూడదు, 2వ పార్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం మొదలు పెడతారనమాట. అంటే మనం చెయ్యకూడని, అంటే ఒక చనిపోయే వ్యక్తి ఏమి చెయ్యకూడదు అని చెప్పడానికి ఏమని చెప్తున్నారు? ఒక గృహమేది తన రాత్రులు ఎలా గడుపుతాడు, పగలు ఎలా గడుపుతాడు, కష్టపడి డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని తన కుటుంబం మీద ఖర్చు పెడతాడనమాట. దానికోసం రోజంతా కష్టపడి పనిచేస్తాడు అండ్ రాత్రులు నిద్రపోతాడు, లేకపోతే తెలుగులో ఏమంటారు, సెక్స్ లైఫ్లో ఈ విల్ స్పెండ్ అనమాట రాత్రులు. సో ఈ పని చేయకూడదు, అంటే కర్ముల్లాగా కర్మలు చేయకూడదు. అంటే అండ్ అతని సైన్యం ఏంటి? తన కుటుంబ సభ్యులు అనమాట, తన భార్య, పిల్లలు, తండ్రి, కుటుంబ సభ్యులు, వీళ్ళు సైన్యము. కానీ తన కళ్ళ ఎదుటే తన సైన్యంలో, అంటే ఎవరితో పోరాడుతున్నాడు? సమయంతో పోరాడుతున్నాడు అనమాట. అండ్ అతని కళ్ళ ముందే ఒకరి తర్వాత ఒకరు అందరూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తాత, వాళ్ళ నాన్న అందరు చనిపోవడం చూశాడు. చూసినా సరే ఇంకా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాడు అనమాట. సో సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఒక చనిపోయే వ్యక్తి చనిపోయేటప్పుడు కర్మల మీద ఆధారపడి ఉండకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్తున్నారు. మరి ఏం చెయ్యాలి, ఏం చేయకూడదో చెప్పారు. ఏం చెయ్యాలి అంటే, తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్య చేచ్చతాభయం. అంటే అందుకనే తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి హరి యశస్సుని వినాలి, శ్రోతవ్య కీర్తించాలి, కీర్తితవ్యశ్చ స్మర్తవ్య స్మరించాలి. ఒకవేళ మనం భయం నుంచి ముక్తులం అవ్వాలనుకుంటే
ఆ భగవంతుణ్ణి ఎప్పుడు మనం స్మరించాలి, శ్రవణం చెయ్యాలి, కీర్తించాలి, స్మరించాలి. అంటే సుఖదేవ్ గోస్వామి భక్తి మహిమని చెప్తున్నారనమాట. ఏం చెయ్యాలి, చనిపోయే వ్యక్తి ఏం చెయ్యాలంటే భగవంతుడిని గురించి వినాలి, జపించాలి, స్మరించాలి, పూజించాలి. ఇది కాకుండా, భక్తి కాకుండా ఇంకా వేరే సాధనలు ఏమన్నా చేసినా, జ్ఞానము కానివ్వండి, అష్టాంగ యోగం కానివ్వండి, కర్మ కానివ్వండి, ఇంకేమన్నా సరే చేసినా ఒకవేళ అవి వాటితో పాటు భక్తి చేయలేదనుకోండి, ఆ సాధనాలు వాటి రిజల్ట్స్ మనకి ఇవ్వలేవు. జ్ఞాన సాధనం రిజల్ట్ ఏంటి? బ్రహ్మలో లీనమైపోవడం. అది దొరకదు. మనం ఆ జ్ఞానంలో ఒకవేళ భక్తి లేదనుకోండి, మనకి ఆ జ్ఞానం రిజల్ట్ దొరకదు. కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు అల్టిమేట్లీ సుఖదేవ్ గోస్వామి అంటే, భక్తి యోగమే అన్నిటికంటే శ్రేష్టమైనది. అండ్ భక్తి చేస్తే మనకి అన్నిటికంటే అంటే పరమానందము, అన్నిటికంటే శ్రేష్టమైన హైయెస్ట్ ప్లెజర్ మనకి భక్తి వల్లనే లభిస్తుంది. అండ్ ఇలా భక్తి చేసేవాళ్ళు ఆ కృష్ణ కథలో ఎల్లప్పుడూ నిమగ్నులై ఉంటారు, దాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అదే భక్తి చెయ్యని వాళ్ళు, జ్ఞానులు, వాళ్ళు కూడా కృష్ణ కథ వింటారు, కానీ వాళ్ళు ఎలా వింటారు? ఇది ఒక సాధన లాగా అనమాట. అంటే భక్తి చేస్తే నాకు నా రిజల్ట్ దొరుకుతుంది, నాకు నా బ్రహ్మ మోక్షం దొరుకుతుంది, దానికోసం వింటారు. అంతేకాని దాన్ని ఆస్వాదించలేరు వాళ్ళు, జ్ఞానులు ఆస్వాదించలేరు. కానీ భక్తులు కృష్ణుడి కీర్తన విన్నప్పుడు దాంట్లో నిమగ్నం అయిపోయి ఉంటారు, వాళ్ళకి ఎంతో ఆనందం కలుగుతుంది అన్నమాట. మరి ఇలాంటి భక్తిని గురించి మనకి ఎక్కడ, ఇప్పుడు మనము భక్తి చెయ్యాలంటే వినాలి కదా భగవంతుడి మహిమని, మనకి ఎక్కడ దొరుకుతుంది ఇది? అలాంటి శుద్ధమైన ఆ శాస్త్రం ఏంటి అంటే అదే శ్రీమద్ భాగవతం. ఈ శ్రీమద్ భాగవతములో మన మోక్షం గురించి, అంటే బ్రహ్మన్ రియలైజేషన్, మోక్షం గురించి కూడా, అది కూడా ఇందులో. అందుకే శ్రీమద్ భాగవతాన్ని బ్రహ్మ సంహితం అంటారు. అంటే ఈ భాగవతం చదివితే అంటే మీకు అన్నీ దొరుకుతాయి అన్నమాట. అంటే బ్రహ్మన్ రియలైజేషన్ కూడా దీని ద్వారానే లభిస్తుంది. అది అయ్యాక అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏం చెప్పారంటే, అంటే ఇలాగ భాగవతం గ్లోరీస్ ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, ఈ భాగవతం నేను ఎక్కడ విన్నాను అంటే, మా నాన్నగారు వ్యాసదేవ్ గారి నుంచి నాకు ఈ శ్రీమద్ భాగవతం లభించింది. అండ్ ఈ భాగవతం ఎలాంటిదంటే, ఎవరైతే బ్రహ్మన్ రియలైజేషన్, తెలుగులో ఏమంటారు మాతాజీ బ్రహ్మన్ రియలైజేషన్ ని? సరే పర్వాలేదులేండి. ఆత్మ సాక్షాత్కారం. కాదు, ఆత్మ సాక్షాత్కారం అంటే సెల్ఫ్ రియలైజేషన్. బ్రహ్మన్ రియలైజేషన్ అంటే తత్పదార్థ జ్ఞానం అంటారు. తత్పదార్థ జ్ఞానం అంటే బ్రహ్మ సాక్షాత్కారం అనుకోండి, ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ సాక్షాత్కారం. అలాగా రియలైజ్ అయిన వాళ్ళు, అంటే ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు, ఎల్లప్పుడూ ఆ బ్రహ్మలోనే లీనమై ఉన్నవాళ్ళు కూడా శ్రీమద్ భాగవతం విన్నప్పుడు ఆ భగవంతుడి లీలల్ని, భగవంతుడి నామాలని, భగవంతుడి గుణాలని విన్నప్పుడు వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోతారు. వాళ్ళు కూడా ఈ శ్రీమద్ భాగవతం విన్నప్పుడు వాళ్ళు కూడా అట్రాక్ట్ అయిపోతారు. దీనికి నేనే నిదర్శనము. ఎందుకంటే సుఖదేవ్ గోస్వామి ఒక ఆల్రెడీ ఆయన పుట్టినప్పటి నుంచే ఆల్రెడీ బ్రహ్మన్ రియలైజ్డ్ పర్సనాలిటీ. కానీ ఆయన కూడా భాగవతం విన్నప్పుడు ఆయనకు కూడా, అంటే బ్రహ్మన్ రియలైజ్డ్ అంటే ఏంటి, వాళ్ళకి వేటి పట్ల, ఇంకా ఈ భౌతిక సంసారంలో వేటి పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. అలాంటి వాళ్ళు కూడా భగవంతుడి
లీలల్ని భగవంతుడి నామాల్ని విన్నప్పుడు వాళ్ళకి కూడా ఆసక్తి కలుగుతుంది. అంటే ఏంటి? భగవంతుడి నామాలు, భగవంతుడి కీర్తనలు, భగవంతుడి మహిమలు ఇవి భౌతికం కాదు, ఆధ్యాత్మికం అన్నమాట. సో దీనికి నేనే నిదర్శనము ఓ పరీక్షిత్ ఆ, అని చెప్పి, నువ్వు కూడా, నీకు కూడా భగవంతుడిలో ఎంతో శ్రద్ధ ఉంది, నువ్వు కూడా దీనికి అర్హుడివి, కాబట్టి నేను నీకు ఆ శ్రీమద్ భాగవతం చెప్తాను అని సుఖదేవ్ గోస్వామి చెప్పి మొదలు పెట్టారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అయితే, ఇలా చెప్పినప్పుడు పరీక్షిత్ మహారాజుకు ఒక ప్రశ్న వచ్చింది. సరే, అన్నిటికంటే ఉత్తమమైన అభిధేయం అంటే మనం చేయాల్సిన సాధన, అంటే జ్ఞానం ఉంది, కర్మ ఉంది, అష్టాంగ యోగము, సాంఖ్య యోగ, ఇలాగ ఎన్నో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే శ్రేష్టమైనది భక్తి. భక్తిలో ఎన్నో అంగాలు ఉన్నాయి. శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనం, అర్చనమందం. వీటిల్లో అన్నిటికంటే బెస్ట్ ఒక్క అంగం లాగా మీరు ఏమన్నా చెప్పగలరా అని అడిగితే, అప్పుడు సుఖదేవ్ గోస్వామి ఏమన్నారు? చెప్పగలము, హరేర్ నామాను కీర్తనము అని చెప్పారు. హరేర్ నామాను కీర్తనం అంటే భగవంతుడి నామాన్ని జపించడము, కీర్తించడము. ఎలాగా? అనుకీర్తనము. అనుకీర్తనం అంటే మళ్ళీ 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 చెప్పడము, ఒకసారి చెప్పడం కాదు. అంటే భగవంతుడి నామాన్ని, అందులో భగవంతుడి కీర్తనంలో కూడా నామ కీర్తనం ఉంది, రూప కీర్తనం ఉంది, మళ్ళీ గుణాలు, లీలా కీర్తనం, ఇలాగ 4 రకాలు ఉన్నాయి. అందులో హరేర్ నామాను కీర్తనం అన్నిటికంటే శ్రేష్టమైన అంగం ఏంటి? హరి నామాన్ని మళ్ళీ 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 కీర్తించడము. ఇది అన్నిటికంటే శ్రేష్టమైన అంగము అని సుఖదేవ్ గోస్వామి చెప్పారు. అండ్ ఇది ఎవరి కోసము అంటే అందరి కోసము. అంటే ఎవరికైతే ప్రేమ లభించిందో, ఎవరైతే ఆల్రెడీ ముక్తులు అయిపోయారో వాళ్ళ కోసము, ఎటువంటి కోరికలు లేని వాళ్ళు, కోరికలు ఉన్నవాళ్ళు అందరూ ఈ హరి నామ కీర్తనల్ని చేయడం వల్ల అందరికీ అంటే అల్టిమేట్ రిజల్ట్ దొరుకుతుంది. అంటే వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ వాళ్ళకు దొరుకుతుంది ఈ హరినామ కీర్తన చేయడం వల్ల. అండ్ అకుతో భయం, అండ్ దీనికి ఏమి రిస్ట్రిక్షన్స్, కండిషన్స్ ఏం లేవు. అంటే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇక్కడ చేయాలి, అక్కడ చేయకూడదు అని ఏం లేవు. అందరూ అన్ని వేళలా ఎల్లప్పుడూ మళ్ళీ మళ్ళీ భగవంతుడి నామం కీర్తన చెయ్యాలి అని చెప్పారనమాట. నామ కీర్తన మహిమ గురించి చెప్పారు. సో ఇది సాధననే కాదు, ఇది సాధ్యం కూడా. అంటే మనం ఇప్పుడు భగవంతుడి నామాన్ని ఇప్పుడు జపించడం వల్ల మనము లాస్ట్లో మనకి ముక్తి దొరుకుతుంది, లేకపోతే మనం వైకుంఠానికి వెళ్ళిపోతాము. అది అయిపోయాక ఇంకా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేస్తాము, ఇంకేం అప్పుడేమి చాంటింగ్ చేయాల్సిన పని లేదు అలాగనుకుంటున్నారా? అలా కాదు. హరే నామాను కీర్తన సాధనే కాదు, సాధ్యం కూడా. అంటే ప్రేమ లభించిన తర్వాత కూడా భగవంతుడి నామంని కీర్తిస్తారు, అదనమాట. ఇది సాధనే కాదు, సాధ్యం కూడా అని సుఖదేవ్ గోస్వామి చెప్పారు. మరి అప్పుడు పరీక్షిత్ మహారాజ్ అన్నారు, మరి నా దగ్గర అంత సమయం లేదే, నాకు అర్థమైంది ఇప్పుడు అన్నిటికంటే హైయెస్ట్ భక్తి, అందులో కూడా నామ కీర్తనను చెయ్యాలి, హరి నామ అనుకీర్తనము మళ్ళీ మళ్ళీ చెయ్యాలి. కానీ అది చెయ్యాలంటే ఏదన్నా సాధన ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా, నా దగ్గర అంత టైం లేదే, వారం రోజుల్లోనే నా జీవితం అయిపోతుంది, ఇప్పుడు నేను ఎలాగ మరి చేసేది అంటే, ఏమి భయపడకు పరీక్షిత్, నువ్వు ఒకవేళ నీకు శ్రద్ధ కలిగితే, ఈ హరినామ కీర్తనలో నీకు పూర్తి దృఢ శ్రద్ధ కలిగితే, ఒక్క క్షణం చాలు, నీకు ఎంతో సమయం అక్కర్లేదు, ఒక్క క్షణంలోనే నువ్వు పర్ఫెక్షన్ని పొందగలవు. దీనికి ఉదాహరణ ఎవరు? ఖట్వాంగముని అని చెప్పి, ఖట్వాంగముని స్టోరీ కూడా మనం వింటామన్నమాట. ఎలాగా ఆయన ఒక్క నిమిషంలోనే తన లైఫ్ని ఎలాగ పర్ఫెక్ట్ చేసుకున్నారనేసి. కాబట్టి నీ దగ్గర బోల్డ్ అంత టైం ఉంది, వారం రోజులు టైం ఉంది ఖట్వాంగమునితో కంపేర్ చేసి చూస్తే. సో నీ దగ్గర టైం ఉంది, నువ్వు పూర్తిగా నీ మనసుని, నీ దగ్గర ఉండే అబిలిటీస్ అన్నిటిని పూర్తిగా భగవంతుడి నామ కీర్తనలో పూర్తిగా నువ్వు అబ్జార్బ్ చేసేసేయి అని సుఖదేవ్ గోస్వామి చెప్పారనమాట. అంటే అష్యూరెన్స్ ఇస్తున్నారు ఆయనకి.
అష్యూరెన్స్ అంటే ఆశ్వాసన. ఆశ్వాసన ఇస్తున్నారు, కరెక్ట్. సో ఆశ్వాసన ఇచ్చారనమాట. నువ్వు ఇప్పుడు నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు అని మన సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్పారనమాట. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సుఖదేవ్ గోస్వామి భక్తిని గురించి చెప్పారు, అంటే అన్నిటికంటే బెస్ట్ భక్తి అని. కానీ ఇప్పుడు మనము ఏదన్నా చాలా బెస్ట్ అని తెలియాలంటే ఏం చేస్తాము? వేరే వాటితో కంపేర్ చేసి చూపిస్తాము. ఇది అన్నిటికంటే ఎలాగ బెస్ట్ అని కంపేర్ చేసి చూపిస్తాం. అది చూపించడం కోసము ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి అష్టాంగ యోగం కంటే కూడా భక్తి శ్రేష్టమైనది అని చూపించాలి అని అనుకుంటున్నారు అనమాట సుఖదేవ్ గోస్వామి. అష్టాంగ యోగం కంటే కూడా, అంటే మిగతా అన్నిటికంటే, సో ఎగ్జాంపుల్ అష్టాంగ యోగం తీసుకొని ఈ అష్టాంగ యోగానికంటే కూడా భక్తి యోగం శ్రేష్టమైనది అని చూపించడం కోసము ఇప్పుడు అష్టాంగ యోగం గురించి డిస్క్రైబ్ చేయడం మొదలు పెడతారనమాట. ఇంకో కారణం ఏంటంటే, అక్కడ ఉండే అసెంబ్లీలో కూర్చున్న ఆ ఋషులందరిలో అందరూ భక్తులే కాదు, శుద్ధ భక్తులు కాదు. అందులో యోగులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, కర్ములు ఉన్నారు. మరి అష్టాంగ యోగులు వాళ్ళు అనుకోవచ్చు కదా, చనిపోయే వ్యక్తి అష్టాంగ యోగం చేసి ఎలాగైతే యోగులు చనిపోయేటప్పుడు తన అంటే మోక్షాన్ని పొందుతారో ఆ పద్ధతి కూడా చెప్పచ్చు కదా, భక్తనే ఎందుకు చెప్తున్నారు అని వాళ్ళకు కూడా ప్రశ్న రావచ్చు. అందుకని ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి అష్టాంగ యోగం గురించి చెప్పడం మొదలు పెడతారనమాట. ఎందుకు చెప్తున్నారు అష్టాంగ యోగం గురించి? భక్తి ఎలాగ అష్టాంగ యోగం కంటే భక్తి ఎలాగ శ్రేష్టమైందో అది ఎస్టాబ్లిష్ చేయడం కోసం చెప్తున్నారు. అలాగే డిస్క్రైబ్ చేయడం మొదలు పెడతారు. అష్టాంగ యోగ పద్ధతి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన అనేసి ధారణ ప్రొసీజర్ ఏంటి, ధారణ అంటే మొత్తం భగవంతుడి మొత్తం ఫామ్ మీద మెడిటేట్ చేయడము, ధ్యాన అంటే ఒక్కొక్క అంగం మీద మెడిటేట్ చేయడము, అన్నిటికంటే హైయెస్ట్ ధ్యానము. కానీ ధ్యానం చేయాలంటే మన మనసు శుద్ధంగా ఉండాలి, శుద్ధంగా లేకపోతే చేయలేరు. అప్పుడు చేయలేనప్పుడు అప్పుడు కిందకి రావాలి, మళ్ళీ ధారణ చేయాలి. అప్పుడు ఆ ధారణ కూడా ఎలా చేయాలి? భగవంతుడి ఆధ్యాత్మికమైన ఆయన శరీరము ఆ బాడీ మీద మనము ధారణ చేయలేకపోయినప్పుడు విరాట రూపం మీద మనము ధారణ చేయాలి. ఎందుకని? విరాట పురుషుడు భౌతిక పదార్థాలతో విరాట పురుషుడి బాడీ చేయబడింది కదా. మన మనసు ఇప్పుడు అన్ని భౌతిక విషయాల పట్లే మన మనసులో ఆసక్తి ఉంది. కాబట్టి మనము ఆ భగవంతుడి విశుద్ధ సత్వమైన ఆ దేహం పైన మనం ఇప్పుడు మెడిటేషన్ చేయలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలి? విరాట పురుషుడి మీద చెయ్యాలి అని చెప్తున్నారనమాట సుఖదేవ్ గోస్వామి. అప్పుడు కానీ ఇందులో కూడా ఈ అష్టాంగ యోగంలో కూడా మనకి రిజల్ట్ ఎలాగ వస్తుంది? అల్టిమేట్ రిజల్ట్ అందులో స్మరణం ఉంది కదా. స్మరణం అంటే భగవంతుడి ఆ విగ్రహం మీద మనము మెడిటేట్ చేస్తున్నాం. దానివల్ల అంటే ఆ స్మరణం కూడా ఒక భక్తి అంగం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం అంటే భక్తి అంగాన్ని మనము యూజ్ చేస్తున్నాం కాబట్టే ఆ అష్టాంగ యోగం కూడా మనకి రిజల్ట్ ఇస్తుంది అని చెప్తారనమాట. సో ఆ స్మరణం లేకపోతే ఆ అష్టాంగ యోగం కూడా మనకి రిజల్ట్స్ రావు. అది ఇప్పుడు పరీక్షిత్ మహారాజు క్వశ్చన్ అడుగుతారు. అవును గురుగారు, మీరు అన్నారు ఒకవేళ ధ్యానం చేయలేకపోతే మళ్ళీ ధారణకి రావాలి, కిందకి రావాలి, మరి ఈ ధారణ ఎలా చెయ్యాలి అని అడిగారు. ఎందుకు అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజు? అంటే పరీక్షిత్ మహారాజు తను కూడా అష్టాంగ యోగం చేయాలనుకుంటున్నారా, అందుకని అడుగుతున్నారా అంటే కాదు, ఇది జిజ్ఞాస మాత్రమే. అంటే యాక్చువల్లీ సుఖదేవ్ గోస్వామి శుద్ధ భక్తులు. సో సుఖదేవ్ గోస్వామి డిసైపుల్ అంటే శిష్యుడు అవ్వడం వల్ల పరీక్షిత్ మహారాజు కూడా శుద్ధ భక్తులే. కాబట్టి అష్టాంగ యోగము విరాట రూపం మీద మెడిటేట్ చేయడము ఇది పరీక్షిత్ మహారాజు కోరిక కాదు, ఆయన పద్ధతి కూడా కాదు. కానీ జస్ట్ తెలుసుకోవాలి, మనం అన్ని తెలుసుకోవాలనుకుంటాం అంతే, కానీ అది మనం ఫాలో అవ్వము. కాబట్టి ఈ ధారణ ఎలా చేయాలని జస్ట్ ఒక జిజ్ఞాస, క్యూరియాసిటీ అడుగుతారనమాట ఎలాగా అని. అప్పుడు పరీక్షిత్ మహారాజు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ మొదలు పెడతారు ఎలా చెయ్యాలి. అలాగా ధారణ విరాట్ రూపం మీద ఎలా చెయ్యాలి అంటే క్లుప్తంగా చెప్పాలంటే మనకి ఏ విషయాల మీద ఈ భౌతిక సంసారంలో ఏ విషయాల మీద మనకి ఆసక్తి ఉందో వాటిల్ని ఇవన్నీ ఆ విరాట రూపంలో అంగాలే. అంటే
ఈ మొత్తం సృష్టి అంతా విరాట్ రూపంలోనే కదా ఉంది. సో ఇప్పుడు నాకు మంచి తిండి పదార్థాల పట్ల ఆసక్తి ఉందనుకోండి, లేదా ఇంకో వ్యక్తి పైన ఆసక్తి ఉంది. సో ఏ విషయాల మీద నాకు ఆసక్తి ఉందో అవన్నీ ఆ విరాట పురుషుడిలో అంతర్భూతమే అని ఆ విధంగా ఆయన మెడిటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని విరాట్ రూపంలోనే అంతర్భూతము. ఆ విరాట పురుషుడి మీదే నేను ఇప్పుడు మెడిటేట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వీటి మీద నేను సెపరేట్గా ఆ ఆసక్తి పోతుందన్నమాట. నాకు ఇది కావాలి అది కావాలన్న ఆసక్తి పోతుంది. దీనివల్ల అతని అంతఃకరణ శుద్ధమవుతుంది, ఆసక్తి పోయి మనసు శుద్ధమవుతుంది. శుద్ధమైనప్పుడు అప్పుడు అతను ఆ భగవంతుడి ఆధ్యాత్మిక అంటే ఆ పరమాత్మ పైన అప్పుడు ఆయన మెడిటేట్ చేయగలడు. మనసు శుద్ధం అయ్యాక అప్పుడు ధారణ నుంచి నెక్స్ట్ ధ్యానం స్టేజ్లోకి వెళ్ళగలడు అనమాట. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కాషన్ ఏం చెప్తున్నారంటే, ఇలాగ మనము భగవంతుడి మీద ధ్యానం, విరాట పురుషుడి మీద ధ్యానం చేసినప్పుడు మనకి ఎన్నో సైడ్ ప్రోడక్ట్స్ వస్తాయి, అంటే ఎన్నో శక్తులు అలాంటివి వస్తాయి. వాటిని చూసి మనము అట్రాక్ట్ అయిపోకూడదు. వాటిని చూసి మనం అట్రాక్ట్ అయిపోతే మళ్ళీ మనకి కావాల్సిన గోల్ మనకి లభించదు. అంటే మనకి కొన్ని సిద్ధులు అలాంటివి వస్తాయి కదా, వాటిని చూసి మనము అట్రాక్ట్ అవ్వకూడదు. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇస్తారు. మన బ్రహ్మదేవుడు ఇలాగా మెడిటేట్ చేసి భగవంతుడి మీద మెడిటేట్ చేయడం వల్ల ఆయనకి పవర్ వచ్చి ఆయన సృష్టి చేయట్లేదా అలాగా. సో ఇలాగ మనం మెడిటేట్ చేయడం వల్ల మనకి శక్తులు వస్తాయి, కానీ ఆ శక్తుల్ని చూసి మనము అట్రాక్ట్ అవ్వకూడదు. ఎలాగ ఆ శక్తులు వచ్చినప్పుడు వాటిని ఎలా చూడాలంటే, ఎన్నో కోటాను కోట్ల జన్మల్లో నేను వీటన్నిటినీ అనుభవించేశాను. ఒకప్పుడు బ్రహ్మదేవుడుగా, ఇంకోప్పుడు ఇంద్రుడిగా ఎన్నో నేను అనుభవించాను వీటన్నిటిని. మళ్ళీ వాటి వెనకాలే ఎందుకు వెళ్ళాలి? ఇవన్నీ స్వప్నంలో మనం చూసే, అంటే రాత్రి పడుకున్నప్పుడు మనకి స్వప్నంలో చూస్తాం చూడండి, ఒక్కొక్కసారి ఏంటో మంచి మంచి తిండి పదార్థాలు, లేకపోతే మనం ఏదో ఆకాశంలో ఎగురుతున్నట్టు ఏవో చూస్తాం, కానీ అవన్నీ నిజం కాదు కదా. మనం పగలు మన నిద్ర లేచాక అవన్నీ పోతాయి. అలాగే కర్మల ద్వారా, లేకపోతే ఇప్పుడు మనకు వచ్చే ఈ రిజల్ట్స్ వీటన్నిటిని మనము ఇంపార్టెంట్గా తీసుకోకూడదు. స్వప్నంలో వచ్చిన వాటిలాగా వాటిని వదిలేసేయాలన్నమాట. వాటిని సీరియస్గా తీసుకోకుండా మన గోల్ మీద మనం ఫిక్స్ అయి ఉండాలి అని సుఖదేవ్ గోస్వామి చెప్తారు. ఇంతలో ఏమైందంటే, అదే అసెంబ్లీలో కొంతమంది కర్ములు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు, అంటే పరీక్షిత్ మహారాజుతో పాటు మిగతా వాళ్ళందరూ కూర్చొని వింటున్నారు కదా, వాళ్ళలో కొంతమంది కర్ములు ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు అవును, మంచి పెద్ద పెద్ద యాగాలు చేసి స్వర్గానికి వెళ్ళొచ్చు కదా, సుఖదేవ్ గోస్వామి అవెందుకు చెప్పట్లేదు అంటే, చనిపోయే ముందు పెద్ద పెద్ద యాగాలు చేసి వాటి ఫలముగా స్వర్గానికి వెళ్ళొచ్చు కదా, దాని గురించి కూడా చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు సుఖదేవ్ గోస్వామి అని వాళ్ళకి ప్రశ్న వచ్చిందనమాట. సో దానికి ఆన్సర్గా సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, కర్మ చేయడం వల్ల మనకు లభించే ఏ వస్తువైనా సరే, కర్మ ఫలము అవన్నీ స్వప్నంలో వచ్చేలాగా, అంటే మనకి డ్రీమ్స్లో వచ్చేలాగా, వాటికి అస్తిత్వం అంటూ ఉండదు, అవన్నీ టెంపరీ ఇలాగని చెప్పి సుఖదేవ్ గోస్వామి కర్మని డిఫీట్ చేసేశారు, అంటే కర్మ కాదు అని చెప్పేశారు. సో ఈ అష్టాంగ యోగులకి ఏం చెప్తున్నారంటే, మీరు జీవితంలో అంటే మీకు అవసరాల్ని పెంచుకోకండి. బేసిక్ కామస్య నేంద్రియ ప్రీతిర్ లాభో జీవేత యావత, మనకి సెకండ్ చాప్టర్లో మొదటి స్కందంలో 2వ అధ్యాయంలో ఈ శ్లోకం వస్తుంది. అంటే మనం ఎంతవరకు భౌతిక వస్తువుల్ని తీసుకోవాలి, ఈ శరీరాన్ని ఆత్మని అంటే జీవించడానికి మాత్రమే. ఎంత తినాలి, ఎంత కట్టుకోవాలి, ఎంత సంపాదించుకోవాలి అంటే, సంపాదించుకోవడం అంటే బేసికలీ మనం ఈ శరీరానికి మనకు బేసిక్ నెసెసిటీస్ ఏంటి? ఈ శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు కావాలి, ఈ శరీరాన్ని పోషించడానికి కొంచెం భోజనం కావాలి, వర్షాల నుంచి, చలి నుంచి, ఎండ నుంచి రక్షించడానికి ఒక ఇల్లు ఏదో కావాలి, ఇలాంటి నీడ్స్ ఉంటాయి కదా. వాటిని కూడా చాలా సింప్లిఫై చేసేస్తున్నారు అన్నమాట సుఖదేవ్ గోస్వామి. అంటారు, మీకు భోజనం చేయాలంటే ప్లేట్ అవసరం ఏముంది, చేతులు ఉన్నాయి కదా, చేతుల్లో తీసుకొని తినేయచ్చు. అలాగే
పడుకోవాలంటే మీకు డైరెక్ట్ కింద గ్రౌండ్ ఉంది కదా, పడుకోవచ్చు. దిండు కావాలంటే చేతిని దిండులాగా పెట్టుకొని పడుకోవచ్చు. ఇలాగనమాట. అంటే లైఫ్ని చాలా సింప్లిఫై చేసేసుకోమని చెప్తున్నారనమాట. అయితే ఇదంతా చెప్పేసిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే బట్టలు కావాలంటే చెట్ల నుంచి వాటి బార్క్స్, ట్రీ బార్క్ ఉంటుంది కదా, దాన్నే కట్టేసుకోవచ్చు. అంటే అన్నీ మనకి ఉన్నాయి. ఇక్కడ మెయిన్ పాయింట్ అంటే మనకి లైఫ్లో గోల్ ఏంటి, అది మోస్ట్ ఇంపార్టెంట్. వీటన్నిటి మీద మన ఎనర్జీని మనం డైవర్ట్ చేయకూడదు. మీరు ఇప్పుడు మనం ఈరోజు లాస్ట్లో చదివిన 2 శ్లోకాలు పర్పోర్ట్స్ చూస్తే, ప్రభుపాద్ గారి పర్పోర్ట్స్ చూస్తే, ఈ పాయింట్స్ అన్నీ అందులో కవర్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది మొత్తము ఈ రెండు చాప్టర్స్లో మనం చదువుకునేవన్నీ ఈ 2 పర్పోర్ట్స్లో మనకి ఈ పాయింట్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. అయితే ఏం చెప్తున్నారంటే లైఫ్ని సింప్లిఫై చేసుకోండి, కాంప్లికేట్ చేయొద్దు. అయితే మరి నాకు భోజనం కావాలి, ఆకలేస్తుంది, నేను ఎక్కడి నుంచి, నాకు ఎలా దొరుకుతుంది అని అడిగితే దాతలు ఉంటారు కదా, ఇచ్చేవాళ్ళు. ఎవరు అంటే చెట్లు అంట. చెట్లు మీరు వెళ్ళి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి పళ్ళు ఇస్తారు. మరి దాహం వేస్తుందంటే సెలయర్ ఉంటుంది కదా, పాండ్స్ ఉంటాయి, అక్కడ వెళ్ళి నీళ్ళు తాగండి. మరి వర్షాలు ఎండల నుంచి నాకు ప్రొటెక్షన్ ఏంటి అంటే కేవ్స్ ఏమంటారు మాతాజీ? గుహలు. సో గుహల్లో వెళ్ళి ఉండొచ్చు. మరి గుహల్లో పులులు ఉంటాయి కదా, అవి వచ్చి మరి నన్ను చంపేస్తే అంటే ఆ పులి మనసులో కూడా, హృదయంలో కూడా పరమాత్మ ఉంటారు. సో మీరు పరమాత్మని పూజిస్తే ఆ పరమాత్మ ఆ పులిని అంటే పులిని కంట్రోల్ చేస్తారనమాట, వెళ్ళి అటాక్ చేయొద్దు అనేసి. కాబట్టి నువ్వు ఆ భగవంతుడి భక్తిలోనే నిమగ్నుడి అయ్యుండు, ఆ భగవంతుడి మీద నిమగ్నుడి అయ్యుండు, ఆ భగవంతుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్తారనమాట. అయితే ఇది చెప్పిన తర్వాత ఆ భగవంతుడు అంటే పరమాత్మ మీద కదా ఈ యోగులు మెడిటేట్ చేస్తారు. ఆయన రూపము ఎంత సుందరంగా ఉంటుంది అనేసి ఈ 2వ అధ్యాయం స్టార్ట్ అయ్యాక ఇందులో 8 నుంచి 12 శ్లోకాల్లో డిస్క్రైబ్ చేస్తారనమాట. భగవంతుడి రూపము ఎంత సుందరంగా ఉంటుంది అని డిస్క్రైబ్ చేస్తారు. సో ఆ రూపం మీద ఇప్పుడు మనము మనసుని సంలగ్నించాలన్నమాట. అలాగ మైండ్ ఫిక్స్ అయిపోయినప్పుడు అప్పుడు ఫైనలీ సమాధి స్టేట్కి వచ్చేస్తారు. అంటే భగవంతుడి ఒక్కొక్క అంగం మీద మైండ్ ఫిక్స్ అయిపోతుంది అనమాట. అంటే మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు కంటిన్యూస్గా అదే ఒక్క అంగం మీద మనం ఫిక్స్ అయి ఉండగలిగితే అప్పుడు మనము ధ్యానం స్టేజ్కి వచ్చినట్టు. ఆ ధ్యానం స్టేజ్ తర్వాత నెక్స్ట్ సమాధి స్టేజ్ అనమాట. ఆ సమాధి స్టేజ్కి వచ్చాము అంటే ఇంకా అన్ని రకాల భౌతిక వస్తువుల నుంచి పూర్తిగా ఇంకా మనము ఇదైపోయినట్టు, సెపరేట్ అయిపోయినట్టు, అంటే బ్రహ్మన్ స్టేజ్కి వచ్చినట్టు, బ్రహ్మన్ రియలైజేషన్ స్టేజ్కి వచ్చేసినట్టు అనమాట. ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ జ్ఞానుల గురించి చెప్తున్నారు. చూడండి సుఖదేవ్ గోస్వామి ఎలాగ స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు. అష్టాంగ యోగం గురించి చెప్పారు, మధ్యలో కొంచెం కర్ముల గురించి చెప్పారు, ఇప్పుడు జ్ఞానుల గురించి చెప్తున్నారు. జ్ఞానులు ఏం చేస్తారు, వాళ్ళ పద్ధతి ఏంటంటే నేతి నేతి నేతి, అంటే అల్టిమేట్గా మనం బ్రహ్మన్ అంటే మోక్షం కావాలి, బ్రహ్మన్ని ఆ పరతత్వాన్ని మనము రియలైజ్ అవ్వాలి. వాళ్ళ పద్ధతి ఏంటి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, అంటే ఇది బ్రహ్మన్ కాదు ఇది బ్రహ్మన్ కాదు ఇది కాదు, అంటే ఆ నేతి నేతి నేతి. సో అన్నిటినీ క్రాస్ చేసేసి నెగెట్ 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 చేసేసి అప్పుడు లాస్ట్లో మిగిలింది అది బ్రహ్మన్ అని వాళ్ళు అటైన్ అవుతారనమాట. అంటే వాళ్ళు బ్రహ్మన్ని చేరుకుంటారు. అది వాళ్ళ పద్ధతి. కానీ ఆ పద్ధతి వల్ల వాళ్ళు వాళ్ళ గోల్ని చేరుకోలేరు అని చెప్తున్నారు అనమాట. భక్తి లేకుండా కేవలం నేతి 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 అనడం వల్ల వాళ్ళ ఆ ఫైనల్ గోల్ని చేరుకోలేరు అని చెప్తున్నారు అనమాట. ఇంకా మాయావాదులు వాళ్ళకి అపరాధం కూడా చేశారనుకోండి భగవంతుడి పట్ల, వాళ్ళ అపరాధం ఏంటి, భగవంతుడి దేహం భౌతికము అని అంటారనమాట. అది పెద్ద అపరాధం, గొప్ప అపరాధం భగవంతుడి పట్ల. అలాంటి అపరాధం చేసిన వాళ్ళకి ఎప్పటికీ ఆ మోక్షం రాదు అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కానీ ఈ జ్ఞానులకి వీళ్ళు అష్టాంగ యోగం చేసేవాళ్ళు భక్తి మిశ్ర యోగం చేస్తారు, అంటే భక్తి కలిపి అష్టాంగ యోగం చేస్తారనమాట. సో వాళ్ళకి తేడా ఏంటి, జ్ఞానులు నేతి 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 అనేసి అల్టిమేట్గా ఆ పరతత్వాన్ని చేరుకోవాలనుకుంటారు.
అష్టాంగ యోగులు ఏం చేస్తారు? నేతి 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 కాదు, ఉన్న అంటే ఇది కాదు ఇది కాదని అన్నిటిని రిజెక్ట్ చేస్తారు కదా జ్ఞానులు. అష్టాంగ యోగులు ఏం చేస్తారు? అంటే రిజెక్ట్ చేయకుండా ఉన్న వాటిని భగవంతుడి సేవలో యూజ్ చేస్తారనమాట. అంటే వాళ్ళు పరమాత్మ మీద మెడిటేట్ చేస్తున్నారు కదా, సో ఉన్న వస్తువుల్ని ఆ భగవంతుడి సేవలో యూజ్ చేస్తారు. ఇది అష్టాంగ యోగుల పద్ధతి అనమాట. సో అంటే ఆ వస్తువుల్ని భగవంతుడిని పూజించడంలో, ఆ భగవంతుడి మీద మెడిటేట్ చేయడంలో ఉపయోగిస్తున్నారు. అదే శుద్ధ భక్తులు అనుకోండి, శుద్ధ భక్తులు అష్టాంగ యోగుల కంటే మిన్నవాళ్ళు అనమాట, ఇంకా బెటరు. ఈ భక్తి మిశ్ర అష్టాంగ యోగులు జ్ఞానుల కంటే బెటరు, శుద్ధ భక్తులు అష్టాంగ యోగుల కంటే కూడా బెటర్ అనమాట. అయితే 3వ స్కందంలో కపిల భగవంతుడు వాళ్ళ తల్లి దేవహూతికి అక్కడ అష్టాంగ యోగం గురించి చెప్తారు, సాంఖ్య యోగం గురించి చెప్తారు, జ్ఞాన యోగం గురించి, మళ్ళీ భక్తి యోగం గురించి, శుద్ధ భక్తి గురించి చెప్తారు. అన్ని వినిన తర్వాత మదర్ దేవహూతి ఏమంటారు అంటే, ఈ భక్తి యోగంలో అన్నీ ఉన్నాయి, అంటే అన్నిటికంటే ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, అంటే ఇది చాలా సింపుల్, అంటే ఒక స్త్రీకి కూడా ఈజీగా అర్థమైపోతుంది. అంటే భక్తి యోగము అల్టిమేట్, భక్తి యోగంలో మిగతా అన్ని యోగాల రిజల్ట్స్ అందులో ఉంటాయి. అంటే మనం సెపరేట్గా ఇప్పుడు ఉట్టి భక్తి యోగం చేసామనుకోండి, మనకి జ్ఞానయోగం రిజల్ట్ కావాలనుకోండి, మనం భక్తి యోగం చేస్తే మనకు జ్ఞానయోగం రిజల్ట్ వస్తుంది, కర్మ రిజల్ట్ వస్తుంది, అష్టాంగ యోగం రిజల్ట్ అన్నీ వచ్చేస్తాయి కేవలం భక్తి యోగం చేస్తే. సో అండ్ అలాంటి భక్తి చేసే వాళ్ళకి ఈ జ్ఞానయోగం రిజల్ట్ మోక్షం కూడా ఎంతో తుచ్చంగా కనిపిస్తుంది. శుద్ధ భక్తులు భావభక్తిలో వచ్చినప్పుడు, భావభక్తి క్యారెక్టరిస్టిక్ మీకు గుర్తుందా? మోక్ష లఘుతాకృత్. మోక్ష లఘుతాకృత్ అంటే మోక్షం కూడా ఎంతో తుచ్చంగా అనిపిస్తుంది అనమాట శుద్ధ భక్తులకి. సో అల్టిమేట్గా ఏం చెప్తున్నారంటే, భక్తి యోగం అన్నిటికంటే శ్రేష్టమైనది అని చెప్తున్నారు. ఇది అయిన తర్వాత నెక్స్ట్ సుఖదేవ్ గోస్వామి, సరే ఇప్పుడు ఈ మన అష్టాంగ యోగి బ్రహ్మన్ రియలైజేషన్ వరకు వచ్చేసారు, కానీ ఇంకా శరీరాన్ని వదలలేదు కదా, శరీరాన్ని ఎలాగ వదలాలి అని అక్కడ 2 పద్ధతులు చెప్తారనమాట. ఒకటి సద్యోముక్తి, ఇంకోటి క్రమముక్తి. సద్యోముక్తి అంటే తన ప్రాణాన్ని చక్రాలు కింద మూలాధార చక్రం నుంచి పైకి తీసుకొచ్చి ఫైనలీ ఇక్కడ సహస్రార చక్రం నుంచి తన లింగదేహాన్ని అక్కడ, అంటే సటిల్ బాడీ, మనసు అన్నిటినీ వదిలేసి కేవలం ఆత్మ మాత్రము అక్కడి నుంచి సహస్రార చక్రం నుంచి బయటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా మన పరమాత్మ కారణార్ణవశాయి విష్ణు బయట ఉండే ఆయన చుట్టుపక్కల ఉండే ఆ బ్రహ్మ నిఫల్జెన్స్ లోకి వెళ్ళి అందులోకి వెళ్ళిపోతారు అనమాట. ఇది ఒకటి, దీన్ని సద్యోముక్తి అంటారు. ఇంకొక రకమైన ముక్తి, శరీరాన్ని ఎలా వదులుతారంటే క్రమముక్తి. క్రమముక్తి ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే, ఈ యోగికి జిజ్ఞాస అనమాట, పైన ఉండే ప్లానెట్స్ లో ఎలా ఉంటుంది సిచ్యువేషను చూద్దామని ఆయనకు ఒక కోరిక కాదు, జిజ్ఞాస అంతే. అంటే అటాచ్మెంట్ డిజైర్ లాగా కాదు, జస్ట్ జిజ్ఞాస, అక్కడ ఏముందో చూద్దాం అనేసి అంతే. సో అప్పుడు ఆయన తన లింగదేహాన్ని వదిలిపెట్టడు, లింగదేహంతో పాటు ఇలాగే చక్రాలు కింద మూలాధార చక్రం నుంచి స్టెప్ బై స్టెప్ సహస్రార చక్రం వరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి తన లింగదేహంతో పాటు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ వైశ్వానర లోకానికి వెళ్తాడు, అంటే అక్కడ అగ్నిదేవుడు ఉంటారనమాట. అగ్నిలో తన లింగదేహాన్ని మొత్తం శుద్ధపరుచుకున్న తర్వాత అలాగా పైన మన మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, ఇలాగా ఆ లోకాల్లోకి వెళ్ళి చూసేసి అచ్చా ఇక్కడ ఇవి ఉన్నాయా అనేసి మళ్ళీ నెక్స్ట్ లోకానికి అలాగా ఎక్కడన్నా చూడాలి అని క్యూరియాసిటీ ఉంటే అది చూసేసుకొని లాస్ట్ సత్యలోకం బ్రహ్మదేవుడి లోకానికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడు అనమాట. ఎంతసేపు ఉంటాడు అక్కడంటే, ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు, లేదు నాకు ఇంకా వదిలేసి వెళ్ళిపోవాలనుకుందంటే అక్కడి నుంచి ఈ యూనివర్స్ నుంచి బయటికి, యూనివర్స్ లో మన ఈ బ్రహ్మాండంలో 7 పొరలు ఉంటాయి అన్నమాట. సో ఒక్కొక్క పొరలోకి ఫస్ట్ భూమి పొర ఉంటుంది, అందులోకి వెళ్ళిన తర్వాత భూమి అంటే ఏంటి,
స్మెల్ కదా. సో అన్ని రకాల సుగంధాలు, అన్ని స్మెల్స్ అందులో ఉంటాయన్నమాట, వాసనలు భూమి లేయర్లో. సో అతను అక్కడికి వెళ్ళి అన్నిటినీ చూసేసిన తర్వాత ఆ ఆ ముక్కుని అక్కడ వదిలేసి నెక్స్ట్ పొరకెళ్తాడు. అక్కడికి నెక్స్ట్ పొరలో నీళ్లు, వాటర్. ఆ నీళ్లు అంటే జలం, అంటే ఆ టేస్ట్ అన్నమాట. అన్ని రకాల టేస్ట్లు ఉంటాయన్నమాట ఆ లేయర్లో. సో అవన్నిటినీ చూసేసిన తర్వాత అచ్చా ఇదా అనేసి నెక్స్ట్ తన జిహ్వాని అక్కడ వదిలేసి నెక్స్ట్ పొరకి వెళ్తాడు. ఇలాగా ఒక్కొక్క పొర క్రాస్ చేసుకుంటూ దానికి సంబంధించిన ఆ ఇంద్రియాన్ని అక్కడ వదిలేసి లాస్ట్లో అహంకారం అంటే అక్కడ మనసు, బుద్ధి, అహంకారం అవి వదిలేసి దాని తర్వాత లాస్ట్ పొర ఏంటంటే మహత్తత్వ. అక్కడ తన చిత్తాన్ని కూడా వదిలేసి జస్ట్ ఆ ఆత్మ మన బ్రహ్మాండం నుంచి బయటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అతను కూడా ఆ జీవాత్మ వెళ్ళి ఆ బ్రహ్మంలో లీనమైపోతాడు అనమాట. ఇలాగా సద్యోముక్తి, క్రమముక్తి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, నేను నీకు ఇంతసేపు అష్టాంగ యోగం గురించి చెప్పాను, ఇవన్నీ చెప్పాను కదా, జ్ఞాన యోగము, కర్మ ఫలితాల గురించి ఇవన్నీ చెప్పాను కదా, కానీ ఇవేమి మనం పాటించకూడదు. వీటన్నిటికంటే బెస్ట్ ఏంటి, భక్తి యోగమే బెస్ట్ అని చెప్తున్నారనమాట 33వ శ్లోకంలో మన సుఖదేవ్ గోస్వామి. ఏది ఇంతకీ మనం చేయాల్సిన సాధన ఏంటి అంటే, ఏ సాధన వల్ల అయితే మనకి కృష్ణ ప్రేమ, భగవంతుడి ప్రేమ లభిస్తుందో అది మనం చేయాల్సింది. అదే అన్నిటికంటే ఉత్తమమైన, శ్రేష్టమైన సాధన. ఏంటది? ఏ సాధన వల్ల అయితే మనకి ప్రేమ లభిస్తుందో, భగవంతుడి ప్రేమ లభిస్తుందో ఆ సాధన మనకి అన్నిటికంటే శ్రేష్టమైన సాధన. దానికి మించింది ఇంకోటి లేదు, దానికంటే సులువైనది ఇంకోటి లేదు, అండ్ దానికంటే ఆస్పిషియస్, శుభమైంది ఇంకోటి లేదు అని చెప్పారు. ఏంటది? దేనివల్ల అయితే మనకి ప్రేమ లభిస్తుందో, భగవంతుడి పట్ల ప్రేమ లభిస్తుంది అని చెప్పాక సుఖదేవ్ గోస్వామి అంటారు, ఇది కేవలము నా అభిప్రాయం అని అనుకోవద్దు, ఇది భగవంతుడు చెప్పింది. నేను నా అభిప్రాయం చెప్పట్లేదు, ఇది భగవంతుడు చెప్పింది. ఏంటది? అది అంటే ఆ సాధన, ఏ సాధన వల్ల అయితే మనకి ప్రేమ లభిస్తుందో అదే అన్నిటికంటే శ్రేష్టమైన సాధన అన్నది స్వయంగా భగవంతుడే చెప్తారు అని చెప్పి ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు అనమాట. వ్యాసదేవ్ ఎవరు? భగవంతుడి అవతారం కదా. సో వ్యాసదేవుడికి అన్ని వేదాలు తెలుసు, బ్రహ్మదేవుడికి కూడా అన్ని వేదాలు తెలీదు. ఎందుకంటే ఎన్నో కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. సో ఈ బ్రహ్మాండంలో ఉండే బ్రహ్మదేవుడికి ఈ బ్రహ్మాండాన్ని నడిపించడానికి కావాల్సినంత వేదం మాత్రమే తెలుసు. బ్రహ్మాండాలు డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కదా, కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా. అలాగే బ్రహ్మదేవుడికి కూడా ఎన్నో తలలు ఉంటాయి. మన బ్రహ్మదేవుడికి 4 తలలు, ఇంకో బ్రహ్మాండంలో బ్రహ్మదేవుడికి 10,000 తలలు. అంటే ఆయనకి అంత వేదం కూడా అవసరం అనమాట, అంత పెద్ద బ్రహ్మాండాన్ని నడిపించడానికి. కాబట్టి ఒక బ్రహ్మదేవుడి దగ్గర మొత్తం వేదం లేదు, కాబట్టి ఆయన మొత్తం కన్క్లూజన్ చెప్పలేరు. కానీ భగవంతుడికి మొత్తం వేదం తెలుసు. వ్యాసదేవులు ఎవరు? భగవంతుడి అవతారం. కాబట్టి వ్యాసదేవులకి మొత్తం వేదం తెలుసు. అండ్ ఆయనే 3 సార్లు మొత్తము ఈ వేదాలన్నిటినీ సూక్ష్మంగా నిరీక్షించి ఏం కన్క్లూడ్ చేశారంటే, బెస్ట్ సాధన భక్తి అని కన్క్లూడ్ చేశారనమాట. అండ్ సో ఇది నేను చెప్పట్లేదు, ఇది మనకి భగవంతుడే చెప్తున్నారని సుఖదేవ్ గోస్వామి చెప్పారు. సో అది చెప్పేసిన తర్వాత, ఇలా ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత, అంటే అన్ని వేదాల సారం ఏంటి? భక్తి చేయడం అనమాట. భగవంతుడి భక్తి చేయడం, ఇది అన్ని వేదాల సారం అనమాట. ఆ భక్తిలో కూడా ఎలాంటి భక్తి చేయాలి అన్నది ఇప్పుడు నెక్స్ట్. ఇప్పుడు దీనికి ముందు 35వ శ్లోకంలో ఏం చెప్తారంటే, ఈ రతి అంటే సుఖదేవ్ కోసం ఏం చెప్పారు? ఏ సాధన వల్ల అయితే మనకి ప్రేమ లభిస్తుందో అదే అన్నిటికంటే బెస్ట్ సాధన అని చెప్పారు కదా. తర్వాత భగవంతుడు చెప్పిందని చెప్తే భగవంతుడు ఏం చెప్తారు? దేనివల్ల అయితే మనకి రతి కలుగుతుందో అది అన్నిటికంటే బెస్ట్ సాధన అని అన్నారు. ఇప్పుడు రతి, ప్రేమ అంటే
ఒకటే తీసుకోండి. రతి అంటే భావ స్టేజ్, ప్రేమ అంటే ప్రేమ స్టేజ్. రెండు మనము సాధ్య భక్తిగా తీసుకోవచ్చు. సాధన అండ్ సాధ్య. సాధన భక్తి చేస్తే మనకి సాధ్య భక్తి లభిస్తుంది. సాధన భక్తి చేస్తే భావ భక్తి వస్తుంది. భావ భక్తి చేస్తే ప్రేమ భక్తి వస్తుంది. సో భావ భక్తి ప్రేమ భక్తి రెండింటిని మనము సాధ్య భక్తి అని తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రతి ఏ భక్తి చేస్తే, ఏ సాధన చేస్తే మనకి రతి లభిస్తుందో ఆ సాధన అన్నిటికంటే బెస్ట్ అని మనకి భగవంతుడు చెప్పారు. అయితే ఆ రతిలో ఎన్ని రకాలు ఉన్నాయి? 5 రకాలు ఉన్నాయి. శాంతరతి, దాస్యరతి, సఖ్యరతి, మళ్ళీ వాత్సల్యరతి, మాధుర్యరతి, 5 రకాల రతులు ఉన్నాయి. అందులో ఒక రతి, జస్ట్ ఫస్ట్ వన్ని సుఖదేవ్ గోస్వామి మనకి 35వ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. దాని డీటెయిల్స్ మనం డిస్కస్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను అవి చెప్పట్లేదు. ఇప్పుడు మనము ఈరోజు లాస్ట్ 2 శ్లోకాలకు వస్తే, 36, 37 శ్లోకాలకు వస్తే, ఇప్పుడు ఈ సాధన భక్తిని మనము ఎలాగ చెయ్యాలి అన్నది ప్రశ్న అనమాట ఇక్కడ. సో ఆల్రెడీ చెప్పేశారు బెస్ట్ సాధన ఏంటి అంటే, దేనివల్ల అయితే మనకి భగవంతుడి రతి లేదా ప్రేమ కలుగుతుందో అది బెస్ట్ సాధన అని చెప్పారు. ఆ సాధనని మనం ఎలా చెయ్యాలి అన్నది క్వశ్చన్ కదా. సో దానికి 36వ శ్లోకంలో అంటున్నారు, తస్మాత్ సర్వాత్మ నారాజన్ హరి సర్వత్ర సర్వదా శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యో భగవాన్ నృణాం. శ్రోతవ్య వినడము, కీర్తితవ్య కీర్తించడము, స్మర్తవ్య స్మరించడము. ఎవరిని? భగవంతుడిని, భగవంతుడి మహిమల్ని వినడము, కీర్తించడము, స్మరించడము. ఇది చెయ్యాలి. తస్మాత్ అంటే ఇది కన్క్లూజన్ అన్నమాట. ఇది చెయ్యాలి. కానీ ఎలా చెయ్యాలి? ఈ శ్రవణము, కీర్తనము, స్మరణము ఎలా చెయ్యాలంటే సర్వాత్మన. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అటెన్షన్ పే చేయండి. సర్వాత్మన అంటే పూర్తిగా మీ పూర్తి మనసు 100%, మీ మైండ్ పూర్తిగా, అంటే మీ హృదయంలో 100% కేవలం ఆ సాధనే చేయాలి ఆ భగవంతుడి పట్ల. అంటే ఏంటి ఆ సాధన? భగవంతుడి మహిమల్ని వినడము, కీర్తించడము, స్మరించడము. ఇవి చెయ్యాలి పూర్తిగా 100%. సర్వాత్మన మీ పూర్తి హృదయంలో. అంటే ఏంటి? మీ హృదయంలో ఇంకా వేరే వేటికి చోటు ఉండకూడదు. కొంచెం కర్మ పట్ల, కొంచెం జ్ఞానం పట్ల, కొంచెం ఇంటి పట్ల, కొంచెం రిలేటివ్స్ పట్ల, నా ప్రొఫెషన్ పట్ల, నో. ఇవన్నీ ఉంటే దాన్ని సాధన భక్తి అని అనరు. సర్వాత్మన అంటే పూర్తిగా. ఇప్పుడు మీకు శుద్ధ భక్తి డెఫినేషన్ మన రూపగోస్వామి ఇచ్చారు. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. అన్యాభిలాషిత శూన్యం అంటే ఏంటి? అంటే అక్కడి నుంచి స్టార్ట్ చేయకూడదు. ఫస్ట్ ఆనుకూల్యైన కృష్ణానుశీలనం నుంచి స్టార్ట్ చేయాలి. శుద్ధ భక్తి అంటే ఏంటంటే భగవంతుడి ఈ మనస వాచ కర్మణ, భగవంతుడి అంటే సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే శ్రవణ కీర్తనాది భక్తి. శ్రవణ కీర్తనాది భక్తి అనుశీలనం అంటే మళ్ళీ చేయడం. ఒకసారి చేసి వదిలేయడమో, లేకపోతే రోజులో 2 గంటలు చేయడమో, గంట సేపు చేయడమో కాదు. అంటే మళ్ళీ చేయాలన్నమాట. మళ్ళీ ఎందుకు చేయాలి? ఎందుకంటే ఇది చేయడం వల్ల భగవంతుడిని మనము ప్లీజ్ చేస్తున్నాం, అంటే ఆయన్ని ప్రసన్నం చేస్తున్నాం. అలాంటిది మనము కొంతసేపు చేసి వదిలేస్తామా? మనం కొంతసేపు చేసి వదిలేసాము అంటే ఆ టైంలో మన మనసులో ఇంకా వేరే వస్తువులకి చోటు వచ్చేసింది. అందుకని సర్వాత్మన అంటే జ్ఞాన కర్మ ఆది అనావృతం. మనం చేసే ఈ శ్రవణ కీర్తనాది భక్తి జ్ఞానచే కర్మలచే ఆవృతం అయ్యి ఉండకూడదు. అంటే మనకి కర్మలో ఎటువంటి శ్రద్ధ ఉండకూడదు. కర్మ చేసి దాని ఫలితాన్ని నేను భగవంతుడికి అర్పిస్తానంటే అది శుద్ధ భక్తి అవ్వదు. సో సర్వాత్మన అంటే పూర్తిగా భగవంతుడే అన్నమాట. అంటే మీ పూర్తి ఫోకస్ మీ మనసులో కేవలం భగవంతుడి మహిమల్ని స్మరించడము, శ్రవణం చేయడము, కీర్తించడము, ఇదే చేయాలి సర్వాత్మను. తర్వాత సర్వత్ర సర్వదా అంటే ఏంటి? ఎల్లప్పుడూ. అంటే అనుశీలనం అని చెప్పాను చూడండి. మళ్ళీ చేయడం. కొంతసేపు చేసి వదిలేయడమో,
లేకపోతే రోజు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చేయడమో కాదు, సర్వదా అన్ని వేళలా కంటిన్యూస్గా. సో ఈ డెఫినేషన్, ఈ 36th శ్లోకం మనకి శుద్ధ భక్తి డెఫినేషన్ గురించి చెప్తుంది. సేమ్ అదే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యన కృష్ణానుశీలనం ఉంది చూడండి. 24 గంటలు కేవలం నా శ్రవణ కీర్తనాదుల భక్తి చెయ్యాలి. అది కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేయడం కోసమే చెయ్యాలి. అంతేకాని ఏదో భౌతిక ఫలితాలను ఆశించో లేకపోతే నాకు మోక్షం లభిస్తుందనో అలా చేయకూడదు. కేవలం భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం చెయ్యాలి. అండ్ చేసే ఆ భక్తి కూడా జ్ఞానం చే కర్మ చే ఆవృతం అవ్వకూడదు. అంటే మనకి వీ షుడ్ నాట్ ఫీల్ డిపెండెన్స్, నేను కర్మ చేస్తే గాని భక్తి చేయలేను అటువంటి శ్రద్ధ కర్మలో లేకపోతే జ్ఞానంలో ఉండకూడదు. మన శ్రద్ధ పూర్తిగా భక్తిలోనే ఉండాలి. అది ఈ శ్లోకం చెప్తుంది అనమాట. ఓకే, ఇది. అండ్ ఇందులో చ అని కూడా చెప్పారు చూడండి. శ్రోతవ్య కీర్తితవ్య చ అంటే ఆల్సో, అండ్ అంటే దాంతో పాటు మిగతా అంగాలు కూడా కవర్ అయిపోయాయి. అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ శ్లోకంలో కేవలం 3 చెప్పారు కదా, శ్రోతవ్య, కీర్తితవ్య, స్మర్తవ్య అన్నారు. కానీ చ చెప్పడం వల్ల మిగతా అంగాలు కూడా కవర్ అయిపోయాయి. సో మొత్తం భక్తి అంగాలు, శుద్ధ భక్తి గురించి ఈ శ్లోకం చెప్తుంది. సో బెస్ట్ మనం చేయాల్సిన సాధన ఏంటి? శుద్ధ భక్తి చెయ్యాలి. శుద్ధ భక్తిలో ఏం చేస్తాము? శ్రవణము, కీర్తనము, స్మరణము, అర్చనము, వందనము, ఇవన్నీ అన్నమాట భగవంతుడి కోసం చెయ్యాలి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్తున్నారు 37వ శ్లోకంలో పిబంతి ఏ భాగవత ఆత్మనః సతాం. ఇందులో పిబంతి దాని మీద మీరు ఫోకస్ చేయాలి. పిబంతి అంటే ఏంటి? తాగడం. అంటే ఇందులో కూడా కథామృతం అంటే శ్రవణం చేస్తున్నారు, కానీ వీళ్ళు తాగుతున్నారంట. ఇంతకుముందు శ్లోకంలో శ్రోతవ్య అన్నారు, అంటే వింటున్నారు. కానీ ఈ శ్లోకంలో తాగుతున్నారు అంటున్నారు. అంటే ఏంటి ఇక్కడ అర్థము? ఇంతకుముందు సాధన భక్తి. సాధన భక్తి చేసినప్పుడు మనం వింటాము. ఎందుకంటే మనకి ఇప్పుడు అంత ఆ రుచి, ఆ ఆసక్తి, ఆ టేస్ట్ రాలేదు కాబట్టి మనం వింటా ఉంటాం అన్నమాట. కానీ ఎవరైతే సాధ్య భక్తిని పొందుతారో, ఇప్పుడు సాధన భక్తి చేసేవాళ్ళు అంటే సాధు సంఘ, భజన, క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, ఇక్కడ వరకు సాధన భక్తి. దాని తర్వాత భావభక్తి, ప్రేమ భక్తి, వీటిని సాధ్య భక్తి అంటారు. సో సాధ్య భక్తిలోకి వచ్చిన వాళ్ళు కూడా వింటుంటారు. కానీ వాళ్ళు అప్పుడు వినేది వినడం కాదు, వాళ్ళు తాగుతారంట. ఈ చెవులతోటి భగవంతుడి మహిమల్ని, భగవంతుడి లీలల్ని, ఆయన నామాలని తాగుతారంట. అదనమాట ఇక్కడ పాయింట్. సో కృష్ణ కథామృతాన్ని వినడం బదులు వాళ్ళు తాగుతారు. సో ఈ సాధన భక్తి, సాధ్య భక్తికి ఇది డిఫరెన్స్ అన్నమాట. సో లాస్ట్ లో మన పర్పోర్ట్లో శ్రీల ప్రభుపాద్ గారు అంటున్నారు, హైయెస్ట్ పర్ఫెక్షన్ మనకి జీవితంలో, మనకి హైయెస్ట్ ఇప్పుడు ఉండే ఏ స్టేజ్లో అయినా సరే, ఇప్పుడు మనం చూసాం కదా, సాధన భక్తి కానివ్వండి, సాధ్య భక్తి కానివ్వండి, బెస్ట్ థింగ్ ఏంటి? భాగవతం వినడం. భాగవతం వినడం దీనికి మించిన దీనికంటే శ్రేష్టమైంది, బెస్ట్ పని ఇంకోటి లేదు. మనకి అవకాశము దొరికినప్పుడల్లా, అవకాశం దొరకడం ఏంటి, అవకాశాన్ని మనం కలిగించుకోవాలి. మిగతా వాటన్నీ అంటే చెప్తారు కదా, మన పర్పోర్ట్లో చదివాం కదా, మెషిన్లని లేకపోతే టెక్నాలజీ అని, ఈ జాబ్లని, ఇవ్వని అవ్వని, మనం మన సమయాన్ని వృధాగా వేస్ట్ చేసుకుంటున్నాం. ఏదైతే అన్నిటికంటే ఇంపార్టెంటో అది చేయడానికి మన దగ్గర టైం ఉండట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటున్నారు? భాగవతము. నారదముని కూడా వ్యాసదేవునికి ఎందుకు చెప్పారు భాగవతం రాయమని? ఎందుకంటే ఈ భాగవతం వినడం వల్ల ఎవరి హృదయాలలో ఇంకా కల్మషం ఉందో, భాగవతం వినడం వల్ల కల్మషం అంతా పోతుంది. అండ్ ఎవరి హృదయాలు శుద్ధం అయిపోయాయో వాళ్ళు భాగవతం వింటే వాళ్ళు ఆ రసాన్ని ఆస్వాదిస్తారనమాట, తాగుతారు. సో అందరికీ ఈ భాగవతము ఎంతో అంటే బెస్ట్ థింగ్ అన్నమాట అది. సో
ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనము ఇప్పుడు ఇదంతా వినిన తర్వాత, ఈ చాప్టర్ వినిన తర్వాత, ఓహో ఇంకా శుద్ధ భక్తికి రాని వాళ్ళు ముందు విరాట పురుషుడి మీద మెడిటేట్ చేయాలి అని మనం నేర్చుకుంటామని అనుకోకండి. ప్రభుపాద్ గారు పర్పోర్ట్లో చెప్తున్నారు, మనం ఎప్పుడు ఏ స్టేజ్లో విరాట పురుషుడి మీద మెడిటేట్ చేయడం ఇది మన పద్ధతి కాదు. ఎల్లప్పుడూ మనం చేయాల్సింది శ్రవణం కీర్తనం మాత్రమే. భగవంతుడి గుణాల్ని, ఆయన నామాన్ని, ఆయన లీలల్ని, వీటిని మనం ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ శ్రవణము, కీర్తనము. యాక్చువల్లీ శ్రవణం అని చెప్పారు, కానీ దాన్ని బాగా మనం శ్రవణం చేయాలంటే మీరు జపం కూడా చేయాలన్నమాట. ఇది సో ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నాను మాతాజీ. ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు త్రాగటము అంటే పానం చేయటం అని కూడా అనొచ్చు కదా మాతాజీ? చెవుల ద్వారా అంతే. పానం చేయడము త్రాగడం ఒకటే కదా, చెవులతో పానం చేస్తున్నారు, నోటితో కాదు. అదే అంటున్నాను, చెవుల ద్వారా పానం చేయటం కూడా అంటారు కదా, మనం చెవులతో వింటున్నాం కాబట్టి అలా పానం చేస్తున్నాము అంటాం కదా మాతాజీ. అంతే అంతే, సేమ్. పానం చేయడం తాగడం ఒకటే. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా వింటుంటే మాత్రం చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. చాలా అద్భుతమైన క్లాస్ చెప్పారు ఇవాళ. సో ఎలా మనం భగవంతుడిని చేరుకోవాలి, కీర్తనం, శ్రవణం, ఓకే, మాక్సిమం నవవిధ భక్తి ద్వారా ఎలా మనము భగవంతుడిని చేరుకోవాలి, ఓకే, ఎలా మనం ప్రసన్నం చేసుకోవాలి అని చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. మాతాజీ మీకు ప్రశ్నలకు సమయం ఉందా మాతాజీ? Yeah. Questions తీసుకుందాం. ష్యూర్ మాతాజీ. స్వాతి మాతాజీ ప్లీజ్ అన్మ్యూట్ చేసి అడుగుతారా? హరే కృష్ణ మాతాజీ, దండోత్సవం చాలా బాగా చెప్పారు మాతాజీ. దండోత్సవం. మాతాజీ, లింగదేహం అంటే సూక్ష్మదేహం అనుకోవచ్చా? మైండ్, సూక్ష్మదేహం, దాన్నే లింగదేహం అంటారు. ఎస్, సూక్ష్మదేహం. ఇంకొకటి ఇది ముక్తి చెప్పేటప్పుడు క్రమముక్తి చెప్పారు కదా. ఒకవేళ వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక్కొక్క లోకంకి వెళ్ళి చూస్తూ ఉంటారు కదా, అన్ని ఇప్పుడు వాటర్ కావాలన్నా అన్ని డిఫరెంట్ వాటర్ టేస్ట్ చేయడము అలా చేస్తారు కదా. ఒకవేళ వాళ్ళు అక్కడనే ఉండి అక్కడే స్టక్ అయిపోయారు, కానీ వాళ్ళకు ఉంది అక్కడికి వెళ్ళాలని, కానీ అక్కడ అది డీవియేట్ అయిపోయి ఇక్కడ అక్కడే ఉండిపోయారు అనుకోండి. అవ్వదు అలా అవ్వదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్రహ్మన్ స్టేజ్ రియలైజ్ అయిపోయారు కదా, వాళ్ళు ఆల్రెడీ లిబరేటెడ్ స్టేజ్ లో ఉన్నారు. అందుకే కదా ముందు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు బ్రహ్మన్ స్టేజ్ వరకు వచ్చేసారు, అండ్ వచ్చేసాక వాళ్ళు ఎంతకాలమైనా ఎంతసేపు అయినా అలా ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తారు, లేకపోతే అదే సిచ్యువేషన్ లో వాళ్ళు ఇప్పుడు క్రమముక్తిలో బ్రహ్మదేవుడి ప్లానెట్కి వచ్చారనుకోండి, సత్యలోకం వరకు వచ్చారనుకోండి, అక్కడే ఉండిపోవచ్చు లాస్ట్ వరకు. అంటే బ్రహ్మదేవుడి 100 సంవత్సరాల తర్వాత అనైహిలేషన్ అవుతుంది చూడండి, ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోవచ్చు కావాలంటే. లేదు నేను ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నానని డిసైడ్ చేసుకుంటే, అంటే ఆయన ఫ్రీడమ్, ఆయన ఆల్రెడీ లిబరేటెడ్. సో మళ్ళీ అటాచ్మెంట్ రావడం అలాంటిది ఉండదు. ఒకసారి లిబరేట్ అంటే యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ అంటారు చూడండి. అంటే ఆల్రెడీ లిబరేట్ అయిపోయారు వీళ్ళు, జస్ట్ ఆ బాడీని వదలాలంతే. అది వాళ్ళు ఇలా వదలాలా అలా వదలాలా అని వాళ్ళు డిసైడ్ చేసుకొని వాళ్ళు వెళ్తున్నారు. సో మళ్ళీ ఆసక్తి రావడము అంటూ అలాంటిది ఏమి ఉండదు. అలా లేదు, వాళ్ళు ఆల్రెడీ లిబరేట్ అయిపోయారు. అందుకనే డిజైర్ వల్ల వాళ్ళు వెళ్ళట్లేదు, జిజ్ఞాస ఏముందా చూద్దాం అనేసి చూసేసి వెళ్ళిపోతారు అంతే. అలా సో అక్కడ స్టక్ అయిపోవడం అలాగేం లేదు. అదే డౌట్ వచ్చింది మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, క్లారిఫై చేశారు. చాలా బాగా చెప్పారు, మీ తెలుగు చాలా బాగుంది. సరే మాతాజీ. మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు. దీప్తి మాతాజీ, కెన్ యూ ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్? మీ క్వశ్చన్ అడగండి మాతాజీ. దీప్తి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. క్లాస్ చాలా బాగుంది మాతాజీ. సో భక్తితో సేవ ఎలా చేసుకోవాలి అంటే దాని ఇంపార్టెన్స్ చాలా బాగా చెప్పారు. అయితే మనము అంటే ఇప్పుడు మన ప్రేయర్స్ లో మనం ఏ ముక్తి కోసం అనేసి ప్రార్థించాలి మాతాజీ? అంటే మన డే టు డే ప్రేయర్స్ లో ఇప్పుడు మనం ముక్తి కోసం ప్రార్థించకూడదు. మనం యాక్చువల్లీ అల్టిమేట్ గా మనకి ఫైనల్ గోల్ ఏంటంటే ప్రేమ. కానీ ప్రేమ ఇప్పుడు శుద్ధ భక్తి 3 రకాలు అనమాట. సాధన భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి. మనకి ప్రేమ కావాలి, కానీ ప్రేమ కావాలంటే ముందు మనం శుద్ధ భక్తిలో ప్రవేశించాలి.
శుద్ధ భక్తిలో ప్రవేశించడానికి మనకు కావాల్సిన అర్హత దృఢ శ్రద్ధ. సో ఇప్పుడు మనకి ముందు దృఢ శ్రద్ధ కావాలి. సో దృఢ శ్రద్ధ కావాలి అంటే దృఢ శ్రద్ధ కోసం ఏం చేయాలి? మనము భగవంతుడి మహిమల్ని, భక్తుల మహిమల్ని కూడా, భక్తి మహిమను కూడా వినాలి. సో భాగవతంలో అంటే దృఢ శ్రద్ధ అంటే ఏంటంటే పూర్తిగా భగవంతుడి మీదే ఆధారపడి ఉండడం అనమాట. అంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ మీదో, నా కుటుంబ సభ్యుల మీదో, లేకపోతే నా గవర్నమెంట్ మీదో, వీళ్ళ మీద ఆధారపడడం కాదు. పూర్తిగా అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో భగవంతుడి మీదే ఆధారపడి ఉండడం. సో శరణాగతులు అయిపోవడం అనమాట. అది ఎలా వస్తుందంటే ఎవరికైతే దృఢ శ్రద్ధ ఉందో వాళ్ళకు వస్తుంది. మరి అలాంటి దృఢ శ్రద్ధ ఎలా వస్తుంది? భగవంతుడి మీద అంత నమ్మకం ఎలా కలుగుతుందంటే భగవంతుడు తన భక్తుల్ని ఎలా రక్షిస్తాడు అని మనము భాగవతంలో విన్నప్పుడు, అలాగే భక్తుల ప్రార్థనలు, కుంతి మహారాణి ప్రేయర్స్, ప్రహ్లాద్ మహారాజ్ ప్రేయర్స్, ధ్రువ మహారాజ్ ప్రేయర్స్, ఇవి మనం విన్నప్పుడు వాళ్ళ హృదయంలో భగవంతుడి పట్ల ఎంత నమ్మకం ఉంది అని మనం వింటే అప్పుడు మనకు కూడా అలాంటి శ్రద్ధ కలుగుతుంది. సో అల్టిమేట్గా మన కోరిక ఏంటి? నాకు ప్రేమ కావాలి. అది అల్టిమేట్గా. అంటే ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, అంటే ఎవరు ఒక పాప ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉంది, డాక్టర్ అవ్వాలనుకుంటుంది. సో అల్టిమేట్గా తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది. కానీ దానికి ముందు ఫస్ట్ గ్రేడ్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గ్రేడ్, మళ్ళీ 12th, తర్వాత కాలేజ్, ఇవన్నీ చేయాలి కదా స్టెప్స్. సో అలాగా మనకి అల్టిమేట్గా మనకు ప్రేమ కావాలి. అంటే ప్రేమ అంటే మరి దానికి ముందు ఇన్ని స్టేజెస్ ఉన్నాయి కదా. సో ఆ గోల్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి ప్రయాణం చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు దృఢ శ్రద్ధ కోసం ప్రయత్నించాలి. దృఢ శ్రద్ధ కావాలంటే భగవంతుడి మహిమల్ని భగవద్గీత నుంచి, భాగవతం నుంచి వినాలి. ఈరోజు మనం డిస్కస్ చేసింది కూడా అదే. భాగవతము ప్రేమ లేని వాళ్ళకు కూడా భాగవతమే మెడిసిన్, ప్రేమ వచ్చిన వాళ్ళు కూడా భాగవతాన్ని తాగుతూ ఉంటారు, రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనము రెగ్యులర్గా ఎల్లప్పుడూ భాగవతాన్ని వింటూ దాన్ని మననం చేసుకుంటూ ఉంటే అండ్ భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటే అప్పుడు మనకి మనం ఎలాగ భగవంతుడిని ప్రార్థించాలి అన్నది కూడా మనకి అర్థమవుతుంది. మాతాజీ, అయితే నా క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మనకి కొంచెం ప్రారబ్ధ కర్మలు అనే వస్తుంటాయి కదా, మనం చేసే పాప పుణ్యాలను బట్టి ముందు జన్మ నుంచి కూడా అలాగా. అయితే ఇప్పుడు మనం ఏదైనా యాగాలు కానీ ఆర్ ఇప్పుడు హరినామ సంకీర్తనలు కానీ ఆర్ ఏదైనా మనము అంటే నివృత్తి చేసుకుంటే అవి కంప్లీట్ గా పోతాయా, లేకపోతే అవి ఈ జన్మ నుంచి మళ్ళీ నెక్స్ట్ జన్మకి ట్రాన్స్ఫర్ అవుతాయా? అంటే ఇప్పుడు టెంపరీ రిలీఫ్ వచ్చి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమంటారు అంటే మన కర్మలు మనం అనుభవించాల్సిందే అంటారు కదా. సో ఇప్పుడు మనం అవి అనుభవించట్లేదు అంటే అది మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుందా అనేసి. అది మనము శుద్ధ భక్తిలోకి వచ్చామా లేదా అని దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే శుద్ధ భక్తిలోకి వస్తేనే అవి పోతాయా మాతాజీ? శుద్ధ భక్తిలో వస్తే ఖచ్చితంగా పోతాయి. ఎలా పోతాయి అంటే శుద్ధ భక్తిలో వచ్చాక మనము 24 గంటలు భజన చేస్తాము. 24 గంటలు అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఇలాగ 24 గంటలు భజన చేస్తుంటాం. దానివల్ల ఆ తీవ్ర భక్తి వల్ల ఇవన్నీ కాలిపోతాయి అన్నమాట. అనర్థాలు 4 రకాల అనర్థాలు ఉంటాయి. సుకృతోత్ అనర్థ, దుష్కృతోత్ అనర్థ, అపరాధోత్ అనర్థ, భక్త్యోత్ అనర్థ అని. సో మన ప్రారబ్ధ కర్మలు సుకృతోత, దుష్కృతోత అనర్థాల నుంచి వస్తున్నాయి. దుష్కృతోత అనర్థాలు అంటే పాపాలు చేయడం వల్ల వచ్చేవి. సుకృతోత అంటే పుణ్యాలు చేయడం వల్ల వచ్చేవి కూడా ఉంటాయి. అది మనకు ప్రారబ్ధ కర్మగా ఉంటుంది. సో భక్తి చేయడం వల్ల ఒక్క ప్రారబ్ధ కర్మే కాదు, అప్రారబ్ధ, కూటం, బీజం అన్ని స్టేజ్ కర్మలు అన్ని పోతాయి అన్నమాట. భక్తి చేయడం వల్ల, శుద్ధ భక్తి చేయడం వల్ల మొత్తం అన్ని పోతాయి. అలాగ మనం శుద్ధ భక్తి చేయలేదనుకోండి, కర్మలు చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అదే ప్రారబ్ధ కర్మ దాన్ని అనుభవిస్తే అప్పుడు అది పోతుంది ప్రారబ్ధ కర్మ. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి అంటే అదొక విషియస్ సైకిల్, కర్మ సైకిల్. అంటే ఒకటి పోతూ ఉంటుంది, ఇంకా యాడ్ అవుతూ ఉంటాయి. మనం కర్మలు కూడా చేస్తూ ఉంటాం కదా. సో అందుకని బెస్ట్
మీరు పూర్తిగా మన ఫోకస్ ఎలాగ ఉండాలంటే, ఎలాగ నేను పూర్తిగా భగవంతుడి పట్ల శరణాగతురాలను అవ్వాలి. అది మన అటెన్షన్ అటు సైడ్ మనం పెట్టాలి. ఈ కర్మల్ని నేను ఎలా కౌంటరాక్ట్ చేయాలి, దీనికోసం నేను ఏ ప్రాయశ్చిత్త కర్మల్ని చేయాలి, వచ్చే లైఫ్ ఉంటుందా లేదా, అచ్చా వచ్చే లైఫ్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు శుద్ధ భక్తి చేయలేదు అనుకోండి, ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ శుద్ధ భక్తిలో వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే మనకు అపరాధాలు కూడా ఉంటాయి కదా. సో శుద్ధ భక్తిలో ఎంటర్ అవ్వగానే ఇదే లైఫ్లో మనం పర్ఫెక్షన్ వచ్చేస్తుందని కూడా చెప్పలేము. మనం ఒక రెండు స్టెప్స్ ముందుకెళ్ళాక ఈ జీవితం మనం ఈ శరీరాన్ని వదిలేసామనుకోండి, నెక్స్ట్ లైఫ్లో మళ్ళీ జన్మ ఎత్తుతాము, కంటిన్యూ అవుతుంది. కానీ ఎవరికైతే ఈ భక్తి అంకురం ఆల్రెడీ లభించిందో, అంటే మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అంటే మనకు ఆ అంకురం లభించింది కాబట్టే కదా మనం ఇక్కడ ఉన్నాము. భగవద్గీత గురించి వింటున్నాం, భాగవతం వింటున్నాం, గురువుని మనము అప్రోచ్ అయ్యాము అంటే మనకు ఆ అంకురం లభించినట్టే కదా. ఆ డివోటీ అసోసియేషన్లో మనకు ఆ భక్తి, శుద్ధ భక్తి అంకురం లభించింది. కానీ ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ దృఢ శ్రద్ధని పొంది శుద్ధ భక్తి మొదలుపెట్టి మనము ఆ అంకురం ఇప్పుడు ఎన్నో ఆకుల్ని, పువ్వుల్ని, కాయల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనము అంకురం అయితే ఉంది, అది ట్రాన్సెండెంటల్ అంకురం కాబట్టి అది డిస్ట్రాయ్ అయిపోవడము, చనిపోవడం అలా ఉండదు. సో మనం ఎన్ని జన్మలు ఎత్తినా సరే, ప్రారంధం వల్ల అనుకోండి, దేనివల్ల అయినా అపరాధాల వల్ల అనుకోండి, ఈవెన్చువల్లీ మళ్ళీ మనం రావాల్సిందే. ఒకసారి ఇక్కడ వచ్చాం కాబట్టి మనకి ఎటువంటి లాస్ లేదు. కానీ అదే మనము సీరియస్గా ఉండి పూర్తిగా మనం భగవంతుడికి శరణాగతులు అయిపోయామనుకోండి, అప్పుడు తగ్గుతుంది. అది అంత అన్ని లైఫ్ టైమ్స్ మనము వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే మాతాజీ. అంటే నాకు కొన్ని ఇట్లా ప్రాక్టికల్ గా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే సపోజ్ మనకి ఏదైనా మెడికల్ కండిషన్ ఉందనుకోండి, అది ఈ జన్మలో అనుభవించేయాలా లేకపోతే దాన్ని నయం చేసుకోవడానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా ఎలాగైనా. సో అది అది కూడా ఇప్పుడు తీసుకుంటున్నాం అనుకోండి, అది మళ్ళీ నెక్స్ట్ జన్మకి మళ్ళీ ఇప్పుడే అనుభవించేస్తే అయిపోతుంది కదా అన్నట్టు కొన్ని అనిపిస్తా ఉంటాయి కదా. సో అట్లా ఎట్లా ఆలోచిస్తారు అనేసి నాకు డౌట్. లేదు లేదు మాతాజీ, ఎవరైతే అంటే దృఢ శ్రద్ధ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు అంటే ఒకసారి ఎవరికైతే దృఢ శ్రద్ధ వచ్చేసిందో వాళ్ళకి కర్మ వల్ల వాళ్ళ రియాక్షన్ రావట్లేదు. అంటే ఫస్ట్ అయితే అనర్థాలు ఉంటాయి అనుకోండి, కానీ అవి కూడా కర్మ వల్ల రావట్లేదు. వాళ్ళు అప్పుడు కర్మ జ్యూరిస్డిక్షన్ లో ఉండరు. వాళ్ళకు వచ్చే రియాక్షన్స్ అవి కూడా భగవంతుడి నుంచే వస్తాయి, కర్మ వల్ల కాదు. భగవంతుడు ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళని భక్తిలో పైకి తీసుకురావడం కోసం. కొన్నిసార్లు కష్టాలు ఇవ్వచ్చు, కొన్నిసార్లు సుఖాలు ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా సరే భగవంతుడి శుద్ధ భక్తుల కేసులో ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళని భక్తిలో పైకి తీసుకురావడం కోసమే. అందుకని ఎవరికైతే దృఢ శ్రద్ధ వచ్చిందో వాళ్ళ ఆలోచన ఎలా ఉంటదంటే, ఏదొచ్చినా సరే పూర్తిగా భగవంతుడి మీదే ఆధారపడి ఉంటారనమాట. అంటే దీన్ని నేను ఎలాగా సాల్వ్ చేయాలి, ఇది పోతే ఒక పని అయిపోతుంది కదా, అలా అనుకోరు అనమాట. అంటే అలా అనుకోకూడదా మాతాజీ మరి? అంటే ఇప్పుడు మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి మనం ట్రై చేస్తాం కదా, అలా అనుకోకూడదా మరి? అది మన కాన్షియస్నెస్ బట్టి ఉంటుంది. అంటే నేను అదే చెప్తున్నాను, దృఢ శ్రద్ధ వచ్చిన వాళ్ళు శుద్ధ భక్తులు అలాగా అనుకోరు. రాని వాళ్ళు అంటే అనుకుంటారు. సో మనం ఎక్కడుంటే దాని ప్రకారం మనం బిహేవ్ చేస్తాం. కాబట్టి మెయిన్ ఏంటంటే మనం శ్రద్ధని పెంచుకోవాలి. ఇప్పుడు అది మిగతావన్నీ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు అవర్ కాన్షియస్నెస్ మనం అది చేస్తాం. కానీ మన ఫోకస్ ఎక్కడ ఉండాలంటే శ్రద్ధను పెంచుకోవాలి. శ్రద్ధ ఎలా పెరుగుతుంది? భాగవతం వింటే పెరుగుతుంది. అందుకని ఎక్కువసేపు ఎంత వీలైనంత సేపు భాగవతం వింటూ ఉండాలి. అదనమాట. ఓకే మాతాజీ. ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా మాతాజీ ఇక్కడ? చెప్పండి. ఏం లేదు, ఒక చోట విన్నాను మాతాజీ. ఇప్పుడు కర్మ అనేది మనం బాల్ విసిరినట్టు గోడకి. ఇప్పుడు మనం గోడకి గట్టిగా ఒక బాల్ విసిరితే మనకు వాపస్ వస్తుంది కదా, అంటే ఓకే రిటాలియేషన్. ఓకే, సో అలా కంపల్సరీ వస్తుంది. అసలు నువ్వు ఎందుకు ఫస్ట్ బాల్ వేసావు, సో బాల్ వేసినందుకు మళ్ళీ వాపస్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఇప్పుడు బంతి కొడితే మళ్ళీ పైకి లేస్తుంది కదా,
సో అట్లా మరి వాళ్ళు ఏం చెప్పారంటే, అంటే ఇప్పుడు అది మనకి మనం భక్తి చేస్తూ ఉంటే, అంటే భక్తి చేస్తే మనకే భరించే శక్తి వస్తుంది. అంటే ఆ కర్మలు వాపస్ వచ్చినా కూడా ఓకే. అంటే మనం ఎప్పుడు దేవుడిని ఎలా దండం పెట్టుకోవాలి అంటే, ఓకే, నేనేం చేశానో పూర్వజన్మలో నాకు ఈ కష్టాలు వస్తున్నాయి. ఓకే. నాకు ఈ వీళ్ళతో కర్మలు వాపస్ వస్తున్నాయి. ఓకే. సో నేను నాకు భరించే శక్తి ఇవ్వు అని దాన్ని యాక్సెప్ట్ చేయాలి అని చెప్పారు మాతాజీ ఒక చోట. ఓకే. అంటే అది మీకు కంపల్సరీ వస్తుంది. అంటే అది ఏదో ఒక విధంగా మీకు వాపస్ వస్తుంది. మీరు ఈ జన్మలో ఏదైనా తప్పు చేస్తే ఎవరైనా పాత పూర్వ జన్మల్లో ఎప్పుడైనా చేస్తే మనకి వాపస్ వస్తుంది. బట్ అది భరించే శక్తి ఇవ్వమని మనము భగవంతుని వేడుకోవాలి అని చెప్పారు మాతాజీ ఒక చోట. బికాజ్ అంటే అన్ని అలా పోవు. బికాజ్ ఎందుకంటే కంపల్సరీ అనుభవించాల్సిందే అని చెప్పారు మాతాజీ ఒక చోట. సో ఐ థాట్ లెట్ మీ పుట్ దట్ అక్రాస్ అని అనుకున్నా. ఎస్ మాతాజీ, యాక్చువల్లీ అంటే శుద్ధ భక్తి అంటే అన్యాభిలాషిత శూన్యం కదా మాతాజీ. సో మనం ఇంకా వేరేవేమి అక్కడ అభిలాష ఉంటే ఇంకా దట్ ఈస్ యాక్చువల్లీ బ్రేకింగ్ ద ప్రిన్సిపల్. సో నాకు భరించే శక్తిని ఇవ్వండి నా కర్మలు అంటే ఆ బ్రహ్మదేవుని తీసుకోండి. లార్డ్ బ్రహ్మస్ ప్రేయర్ ఏంటి? తత్తేను కంప సుసమీక్షమణ అంటే నేను చేసిన కర్మకి నాకు రియాక్షన్ వస్తుంది. అవును. యాక్చువల్లీ నేను దీనికంటే ఎంతో సఫర్ చేయాల్సింది, కానీ మీ అవును. కృప వల్ల నాకు చాలా తక్కువ కష్టం లభిస్తుంది అవును. అని చెప్పేసి ఎంతో అంటే విత్ గ్రాటిట్యూడ్. అవును యాక్చువల్లీ నేను మాతాజీ. చనిపోవాల్సింది, కానీ నాకు ఏదో కొంచెం వేలు తెగింది, ఇదంతా మీదయ్యే భగవంతుడా అనేసి అలాంటి ఇదన్నమాట కాన్షియస్నెస్, ఎస్ శుద్ధ మాతాజీ. భక్తుల సేమ్. కాన్షియస్నెస్. ఎంత నేను అదే ఎంత కష్టం చెప్పాలనుకున్నాను. యా. రైట్. సో అంటే ఎంత కష్టం వచ్చినా సరే ఆ కష్టంలో కూడా ఎప్పుడు కంప్లైంట్ చేయరు. అయినా సరే నేను యాక్చువల్లీ ఇంకా ఎంతో సఫర్ చేయాల్సింది, నా కర్మ ఫలితాలు నాకు లభిస్తున్నాయి, ఐఎమ్ అవును. సపోజ్ టు సఫర్ ఈవెన్ మోర్, కానీ యు ఆర్ సో కైండ్, నాకు మీరు కొంచెమే కష్టం ఇచ్చారని చెప్పి అలాంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా భగవంతుడి ముందు ప్రణామాలు చేసే వ్యక్తి, అలాంటి వ్యక్తి భగవంతుడు ధామానికి వెళ్ళడానికి అర్హుడు అని చెప్తున్నారు అనమాట. సో అలాంటి కాన్షియస్నెస్ ఎవరికి ఉంటుంది? దృఢ శ్రద్ధ వచ్చిన తర్వాతే అలాంటి కాన్షియస్నెస్ ఉంటుంది. సో అంటే శుద్ధ భక్తులకి అలాంటి కాన్షియస్నెస్ ఉంటుంది. అక్కడికి ఇంకా మనం రాలేదనుకోండి, దృఢ శ్రద్ధ ఇంకా లేదనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలి? దృఢ శ్రద్ధ లేదు, కానీ దృఢ శ్రద్ధ లేకపోయినా సరే మన ఆస్పిరేషన్ ఏంటి? మనం శుద్ధ భక్తులే అవ్వాలనుకుంటున్నాం. వి వాంట్ టు గో దేర్ ఓన్లీ. మనకి ముక్తి వద్దు, సాలోక్య సారూప్య సామీప్య ముక్తి మోక్షము ఇవి మనకు వద్దు, మనకు శుద్ధ భక్తే కావాలి. కానీ నాకు ఇప్పుడు అర్హత లేదు, నా దగ్గర ఆ దృఢ శ్రద్ధ లేదు, శరణాగతి లేదు, కానీ నేను అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. సో కాబట్టి అలాంటి టైంలో కూడా మనం ఈ శుద్ధ భక్తులు ఎలా ప్రేయర్ చేస్తున్నారు భాగవతంలో విని అలాగా వాళ్ళలాగా మనము వాళ్ళని అట్లీస్ట్ ఆ టైంలో వాళ్ళని గుర్తు తెచ్చుకోవచ్చు. మన కష్టాల టైంలో అబ్బా కుంతి మహారాణి అలాగ ప్రే చేసేవారు, ఎంత గొప్ప కుంతి మహారాణి, కష్టాల్లో కూడా నాకు ఇంకా కష్టాలు ఇవ్వు భగవంతుడా అని ప్రే చేస్తున్నారు అని మనం వాళ్ళని గుర్తు చేసుకోవచ్చు. మనం ఒకవేళ అలా ప్రే చేయలేకపోయినా సరే మనం వాళ్ళని గుర్తు చేసుకోవచ్చు. హరే ఎస్ కృష్ణ మాతాజీ. మాతాజీ, దండవత్ ప్రణామం. మాతాజీ మాతాజీ అంటే దండ. ఇప్పుడు మనకు వచ్చిన ఏదొచ్చినా కష్టము, ఏదో ఒక నా కర్మను తీసేసావా తండ్రి అని మనం అనుకుంటాము. ఆ కష్టం కలిగినప్పుడు ప్లస్ ఆ కష్టాన్ని మనం ఐడెంటిఫై చేయగలిగే శక్తిని ఇస్తే, నాకు ఆ శక్తిని ఇచ్చావు తండ్రి, నాకు చాలా థ్యాంక్స్, అంటే ఆ శక్తిని నాకు ఇచ్చావు, అది నువ్వు ఇవ్వబట్టే కదా నేను తెలుసుకోగలిగింది అని ఆ కృతజ్ఞతను చూపించుకుంటూ ముందుకి, అంటే సరెండర్నెస్, ఒక రకంగా సరెండర్నెస్ తోటి ముందుకెళ్తే పూర్తి శ్రద్ధాభక్తులతో ఫాలో అవ్వలేకపోయినా ఓకే కదా మాతాజీ? అప్పుడు ఓకే అంటే శ్రద్ధాభక్తులతో ఇప్పుడు శుద్ధ భక్తుల్లాగా చేయలేకపోయినా ఆ నియమాలు అవన్నీ కూడా అంత ఇదిగా చేయలేకపోయినా ఈ సరెండర్నెస్ తోటి, మీరు ఇందాక అన్నారు కదా, అంటే నాకు ముక్తి ఏది వద్దు, నేను ఇక నాకు మళ్ళీ జన్మ లేకుండా మీ దగ్గరకు రావాలి అని కాదు అనుకుంటే మాతాజీ, మనకి అలాంటి సరెండర్ వస్తే మరి అప్పుడు మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం చదివాం చూడండి 36వ శ్లోకంలో 24 గంటలు
మనము కేవలము శ్రవణ కీర్తనాది భక్తులే చేస్తాం, ఇంకా వేరేవేమి ఉండవు. మన హృదయంలో ఆ భగవంతుడి సేవ తప్పితే ఇంకెవ్వరికి ఇంకా వేటికి ఎటువంటి చోటు ఉండదు. మరి మనకి మనము శ్రద్ధతోటి, శ్రద్ధ అని మీరు ఆ పదం వాడుతున్నారు, శ్రద్ధ అవును. తోటి శరణాగతులు అంటే ఏంటి అంటే శుద్ధ భక్తులే. మరి ఆ శ్రద్ధ వచ్చిందంటే శుద్ధ భక్తులు. మరి శ్రద్ధ లేని వాళ్ళు, ఇంకా నాకు ఆ శ్రద్ధ లేదు, నేను అన్ని పాటించట్లేదు అంటే శ్రద్ధ లేనట్టే కదా. అవును మాతాజీ. అంటే కొన్ని ఇప్పుడు మీటింగ్‌లని అవని ఇవని కొన్ని ఆబ్లిగేషన్స్ ఉండి ఎళ్తాము. ఆ ఎళ్ళినప్పుడు కూడాను కొంచెం టైం దొరికినా వాళ్ళు చెప్పేది మనకు అవసరమైంది ఏదో విన్నాక పక్క భక్తులతోటి మనం ఇదే భక్తి గురించే మాట్లాడుకొని, అంటే పిచ్చి మాటలేం మాట్లాడుకోకుండా, లౌకికమైనయి ఏం మాట్లాడుకోకుండా భగవంతుడి గురించే మాట్లాడుకొని వచ్చినా అంటే అలా జరిగినా మీటింగ్ ఓకే కదా అని నేననేది. మీటింగ్ లో ఏం మాట్లాడుకుంటున్నాము? భగవంతు గురించి మాట్లాడుకుంటున్నామా? ఆహా! లేదు మాతాజీ. ఇక్కడ ఆ. సంబంధించినయి ఏయో లౌకికమైనయి దానికోసమే పిలిచారు. మీటింగు వెళ్ళాము. అది అయిపోయింది. అయిపోయినాక ఆ అది సరే మాట్లాడుకున్నాం. కానీ ఆ మీటింగ్ అయినంతసేపు మీరు సైడ్ అయిపోయినట్టే కదా ఆ టైంలో సైడ్ మీరు. అవ్వాల్సిందేగా మాతాజీ. తప్పదు కదా! అవ్వ ఇప్పుడు ఆ ఈ లో అట్లా కాదు, హ్మ్. తప్పదంటే అది మనకి ఇంకా శ్రద్ధ అటుపక్క ఉందన్నమాట. అంటే ఆ కర్మలో మనకి శ్రద్ధ ఉంది కాబట్టి అంటే మనం ఇంకా బాధ్యత వాటిలో అని. శ్రద్ధ గాకుండా బాధ్యత అవసరము. అది కూడా ఇప్పుడు ఈ లోకంలో బతకటానికి అవసరం అది తప్పలా. దీన్నే శ్రద్ధ లేకపోవడం అంటారు. ఓహో! శ్రద్ధ ఓకే. భగవంతుడి మీద శ్రద్ధ ఉంటే ఇది అవసరము, భక్తి చేయడానికి ముందు నేను ఈ కర్మలు కూడా చేసుకోవాలి అన్న డిపెండెన్స్ ఉండదు కర్మ మీద. అంటే ఇప్పుడు సొసైటీలో ఉన్నాం మేము. ఉంటే నేను క్లియర్‌గా అడుగుతున్నాను మాతాజీ. అవసరం వచ్చింది కాబట్టి. ఎస్ ఎస్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది. మీరు ఏజీఎంకి అటెండ్ చేయాలి ప్రతి ఒక్క ఓనరు అని అన్నారు, కంపల్సరీ అని. సో, 1/3 ఆఫ్ ద ఈళ్ళు మెంబర్స్ అటెండ్ చేయాలి. అప్పుడే మాకు ఆ మెంబర్స్‌కి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్‌కి అప్రూవ్ చేయటానికి వీలవుతుందనమాట. అది దానికని ఇక తప్పలేదు, వెళ్ళాల్సొచ్చింది. వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పినయన్నీ మనం తలూపకూడదు గదా! అది కరెక్టా? కాదా? అని తెలుసుకొని ఆహ్, చెయ్యాలి. అది అట్లాంటియి మాతాజీ. అది కాదు నేనంటాను. మాతాజీ, నాకు అర్థమైంది మీరు చెప్పింది. అది ఏ అది. ఫీల్డ్ అయినా కావచ్చు. యాక్చువల్లీ నిజానికి చెప్పాలంటే ఇప్పుడు చేసే మన ఉద్యోగాలు, ఈ జాబ్స్ ఇవన్నీ అయితే శాస్త్రాల్లో చెప్పినవి కూడా కాదు. కానీ శాస్త్రాల్లో చెప్పిన బాధ్యతలు కూడా, అంటే బ్రాహ్మణ ధర్మాలు, క్షత్రియ వైశ్య శూద్ర ధర్మాలు, బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాస ధర్మాలు, స్త్రీ ధర్మాలు, ఇవి కూడా శరీరానికి సంబంధించినవి, ఆత్మకి సంబంధించినవి కావు. అవును. కాబట్టి అవును. మనము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నామంటే మనకి ఇంకా దీని మీద శ్రద్ధ ఉన్నట్టే. దీని మీద శ్రద్ధ అది దీని మీద శ్రద్ధ ఉంది అంటే దీని మీద ఉన్నంతసేపు శ్రద్ధ ఇంకా భగవంతుడి మీద తగ్గినట్టే కదా. వర్కింగ్ సర్వాత్మన అండర్ వర్కింగ్ అండర్ సంబడి ఉద్యోగం చేస్తున్నాము అంటే వర్కింగ్ యాజ్ ఏ అంతే శూద్ర అంతే అయితే అవన్నీ అయిపోయినాయి మాతాజీ. రిటైర్ అయిపోయాం అంతా. ఇక అసలు ఏమీ లేదు, పిల్లల బాధ్యతలు అన్నీ ఎవ్రీథింగ్ డన్. కానీ మేమిద్దరమే ఉంటున్నా. ఇప్పుడు ఇల్లు నా పేరు మీద ఉండేటప్పుడు నేను వెళ్ళాల్సి వచ్చింది తప్పట్లా. మా వారిని పంపించా ఇప్పటి వరకు. అది ఇక తప్పట్లేదు అని అన్నప్పుడు వెళ్ళి బ్లైండ్గా నేను అన్ని చేతులు ఎత్తేసి ఎస్ఎస్ అని అంటే మళ్ళీ ప్రాబ్లం కదా అని ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అట్లా ఆ మీటింగ్ నుంచి వచ్చేటప్పుడు ఇంకో మాతాజీ తోటి భగవంతుడి గురించే మాట్లాడుకున్నాం. ఎవరినైనా నలుగురం కలిస్తే పిచ్చి మాటలు ఎందుకు, ఇట్లాంటివే మాట్లాడుకోవాలి అనేదన్నమాట అక్కడ కంక్లూజన్ కూడా. ఇవే మంచిది. బాగుంటుంది, ఎంత బాగుందండి కృష్ణుడి గురించి చెప్పుకుంటే మనము అని అన్నారు. అలా అన్నమాట. అంతవరకు బానే ఉంది. ఇహ ఈ జీవనంలో ఏందంటే ఇక చిన్న చిన్న ఇట్లాంటివి అవసరం అవుతుంటాయి కదా అనేది నేను అంటున్నమాట. మెయిన్ ఏంటంటే మాతాజీ, శ్రద్ధని మనం పెంపొందించుకోవాలి. ఎందుకంటే శ్రద్ధను ఎలా పెరుగుతుందంటే ఇలా భాగవతం వినడంలో. సో మీరు అది ఇది శ్రద్ధ ఇవన్నీ పెరిగినప్పుడు వింటున్నాను మాతాజీ. మార్నింగ్ కూడా వింటాను, వెరీ ఎర్లీ గుడ్ మార్నింగ్ కూడా వింటాను. 10 దాకా అదే సరిపోతుంది నాకు. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఇలా శ్రవణం వినడం వల్ల, అయిపోయింది. శ్రవణం చేయడం వల్ల
మనకి ఇది పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. అవును శ్రద్ధ మాతాజీ. పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా కాన్షియస్నెస్ లో కూడా చేంజ్ వస్తుంది అనమాట. అప్పుడు భగవంతుడి మీద వాటన్నిటి మీద ప్రేమ ఆ భగవంతుడి మీద ప్రేమ పెరుగుద్ది. ఏదైనా సరే ప్రతిదీ ఆయనకి సమర్పించి తీసుకోవడము. మొన్న 2 రోజులు నాకు తులసాకులు లేకపోతే నాకు ఎంతో బాధేసింది. ఆయన్ని పొస్తే పెట్టానేమో అని నాకు బాధేసి, క్షమించు తండ్రి నేను ప్రొవైడ్ చేయలేకపోయాను అని వేడుకున్నాను ఆయన దగ్గర. ఇవాళ తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట. నాకు అంటే ఆ తృప్తి కలిగింది. ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయటం వలన ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఆయన 2 రోజులు నేను అసలు ఫుడ్ పెట్టలేదు అనే ఫీల్ అయ్యాను అనమాట. అంత ఇదిగా ఆ తులసాకు పెట్టనందువలన. అది అట్లా అంటే ఆ ఫీలింగు అంటే నేను మీరు భక్తురాలు కాబట్టి నేను ఎక్స్‌ప్రెస్ చేశాను మాతాజీ. అందరి దగ్గర నేను ఎక్స్‌ప్రెస్ చేయలేను. ఎందుకంటే అలా ఫీలింగ్ కలగటం అనేది కూడా ఒక పాజిటివ్ సైనే కదా అని నేను అడుగుతున్నాననమాట. అది అంటే ఎస్ ఎస్ ఆయన యందు శ్రద్ధతోటి ఉంటున్నాను అనేది. ఎస్ ఎస్ మాతాజీ. అది. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ. ఫర్ స్వాతి మాతాజీ. సో స్వాతి హరే కృష్ణ మాతాజీ. మాతాజీ Yes. లాస్ట్ క్వశ్చన్. ఎండ్ చేయమంటారా మాతాజీ? మాతాజీ ఒక్క క్వశ్చన్ అడుగుతా అంటున్నారు. ఆమెది అవ్వగానే చేద్దాం మాతాజీ. ఎస్ 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 సారీ మాతాజీ. మాతాజీ మాతాజీ అడగొచ్చు. అష్టాంగ పద్ధతిలో, అష్టాంగ యోగ పద్ధతిలో ఇంకా పర్ఫెక్షన్ కాని వాళ్ళు మెటీరియల్ విరాట్ మీద ధ్యానం చేస్తారని చెప్పారు కదా. అవును. మెటీరియల్ అదే దానిలో పర్ఫెక్షన్ వచ్చి సమాధిలో ఉన్నప్పుడు గర్భోదాక్షాయి విష్ణుని ధ్యానం చేస్తారా, లేకుంటే క్షీరోదక్షాయి విష్ణు. క్షీరోదాక్షాయి విష్ణుని ధ్యానం చేస్తారా, లేకుంటే ఆయన కారుణోదాక్షాయి విష్ణుని ధ్యానం చేస్తారా అని? ఎవరినన్నా చేయొచ్చు. గర్భోదక్షాయ విష్ణునన్నా చేయొచ్చు, క్షీరోదక్షాయ విష్ణునన్నా చేయొచ్చు. గర్భోదక్షాయ విష్ణు, క్షీరోదక్షాయ విష్ణు ప్రకాశమే కదా. సో గర్భోదక్షాయ విష్ణు మీదైనా చేయొచ్చు. అంటే వ్యష్టి సమిష్టి, సమిష్టి విరాట్ అంటే గర్భోదక్షాయ విష్ణు, వ్యష్టి అంటే క్షీరోదక్షాయ విష్ణు, చతుర్భుజ ఫామ్ అన్నమాట. సో గర్భోదక్షాయ విష్ణు మీదన్నా చేయొచ్చు, క్షీరోదక్షాయ విష్ణు మీదైనా చేయొచ్చు. కానీ అలా చేయడానికి మైండ్ ప్యూర్ ఉండాలి. అలా ప్యూర్ మైండ్ లేదు అంటే వాళ్ళు అప్పుడు మెడిటేట్, ఎందుకంటే ట్రాన్సెండెంటల్ ఫామ్. సో వాళ్ళు చేయలేకపోయినప్పుడు అప్పుడు విరాట్ పురుషుడి మీద చేయాలి. విరాట్ పురుషుడి మీద చేయడం వల్ల వాళ్ళకి ఆ స్టడీనెస్ వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు గర్భోదక్షాయ విష్ణు కానీ క్షీరోదక్షాయ విష్ణు మీద కానీ మెడిటేట్ చేయొచ్చు. అంటే అప్పుడు ఏదైనా తీసుకోవచ్చు, ఈవెన్ విష్ణుమూర్తి సేవి ఫామ్ అయినా తీసుకొని చేస్తారు. అంటే నార్మలీ పరమాత్మ అన్నమాట. పరమాత్మ అంటే క్షీరోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు అలా ఉంటుంది. వ్యష్టి సమిష్టి. కారుణోదక్షాయ విష్ణు అంటే సేమ్ గర్భోదక్షాయ విష్ణువే కదా. అంటే ఇప్పుడు రాసలీలలో కృష్ణ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కృష్ణ. హౌ కెన్ యూ టెల్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ కృష్ణ దట్ కృష్ణ? అందరు కృష్ణ అన్ని ఫార్మ్స్ ఒకటే కదా అలాగా. సో కారుణోదక్షాయ విష్ణు, గర్భోదక్షాయ విష్ణు సేమ్ ఫార్మ్, ప్రకాశ కదా. అవునవును. అయితే అదన్నా లేకుంటే క్షీరోదాక్షాయ విష్ణునన్నా చేస్తారు. క్షీరోదక్షాయ విష్ణు అంటే క్షీరోదక్షాయ విష్ణు అంటే తన హృదయంలో ఉండే పరమాత్మ. గర్భోదక్షాయ విష్ణు అంటే ఈ మొత్తం బ్రహ్మాండానికి అంతర్యామి పరమాత్మ. అలా ఆయన ఎలా మెడిటేట్ చేస్తే ఆ ఫామ్ మీద మెడిటేట్ చేస్తారు. వ్యష్టి అంటే క్షీరోదాక్షాయ విష్ణు, సమిష్టి అంటే గర్భోదాక్షాయ విష్ణు. ఎస్. మెటీరియల్ విరాట్ అంటే బ్రహ్మదేవుడి నుంచి వచ్చిందే కదా మాతాజీ. అంటే మెటీరియల్ విరాట్ అంటే అదే కదా, కమలం అదే గర్భోదాక్షాయ నుంచి వచ్చింది. ఎస్. సో అది మెటీరియల్ విరాట్ అంటే లోపల అంతర్యామి గర్భోదక్షాయ విష్ణు, బయట బాడీ ఏమో ఈ 23 ఎలిమెంట్స్ తో ఫామ్ అయిన విరాట్ పురుష అనమాట. సో ఈ లుక్స్ జస్ట్ లైక్ గర్భోదక్షాయ విష్ణు ఓన్లీ, కాకపోతే మెటీరియల్ ఎలిమెంట్స్ తో ఫామ్ చేసి ఉంటుంది అనమాట. అదే మాతాజీ నాకు ఒక డౌట్ వచ్చింది. అదే అంటే విరాట్ రూప్ అంటే అన్నిట్లో పరమాత్మనే ఉన్నారు కదా, అట్లా ఎట్లా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు వాళ్ళు మెటీరియల్ విరాట్ ని, స్పిరిచువల్ అంటే ఇది గర్భోదాక్ష విష్ణుని? వాళ్ళు చూడలేకపోతున్నారు. సో ఏంటంటే దే ఇమాజిన్, అందుకనే ప్రభుపాద ఇమాజినరీ అంటారు. ఇమాజినరీ అంటే అక్కడ లేరు, వీళ్ళు కల్పించుకున్నారని కాదు. యాక్చువల్లీ అక్కడ ఫామ్ ఉంది, కానీ మనం చూడలేం కదా. మొత్తం యూనివర్స్ ని మనం ఎలా చూస్తాము? కానీ శాస్త్రంలో ఉండే డిస్క్రిప్షన్ ద్వారా అచ్చా విరాట్ అంటే ఇలాగా, ఆయన హెడ్ మీద సత్యలోకము అండ్ ఇలా 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 అనేసి
ఆ డిస్క్రిప్షన్ ప్రకారము, శాస్త్రంలో ఉండే డిస్క్రిప్షన్ ప్రకారము వాళ్ళు ఇమాజిన్ చేసుకొని ఆ విరాట పురుషుడి మీద మెడిటేట్ చేస్తున్నారు. సో మెటీరియల్ ఫామ్ అని ఎందుకు అంటున్నామంటే, ఇతని హార్ట్ ఇప్పుడు ఇంకా ప్యూర్ లేదు కాబట్టి అతనికి ఇంకా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పట్ల ఆసక్తి ఉంది. సో ఈ విరాట్ పురుషుడి మీద మెటీరియల్ విరాట్ ఎందుకు అంటే, హిస్ బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ అప్పర్ ప్లానెట్, మిడిల్ ప్లానెట్, అండ్ హిజ్ ఆర్మ్స్ ఆర్ క్షత్రియాస్. ఆయన తల ఏమో బ్రాహ్మణులు, అలాగా కాళ్ళేమో శూద్రులు. ఇలాగా విరాట్ డిస్క్రిప్షన్ శాస్త్రంలో ఎలాగుందో అలాగ ఇమాజిన్ చేసుకొని ఆయన మీద మెడిటేట్ చేస్తే, మెడిటేషన్ ఏముంటుంది, నాకు ఏ వస్తువుల పట్ల ఆకర్షణ ఉందో ఇవన్నీ విరాట పురుషుడిలో అంతర్భూతమే. సో దిస్ మెడిటేషన్, ఈ విరాట పురుషుడి మీద చేసే మెడిటేషను ఎలా హెల్ప్ చేస్తుందంటే, నాకుండే ఆసక్తి, అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ పట్ల నాకుండే ఆసక్తిని పోగొట్టేస్తుంది అనమాట. నా హృదయాన్ని శుద్ధం చేస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చూసినప్పుడు సెపరేట్గా ఓ ఇది లడ్డు అని అనుకోవట్లేదు, ఈ లడ్డూని చూడగానే ఇది కూడా విరాట పురుషుడిలో అంతర్భూతమే అని చూస్తున్నాను. అలాగే సో అప్పుడు నాకు సెపరేట్ అట్రాక్షన్ ఉండదు. దేన్ని చూసినా నాకు అన్ని విరాట పురుషుడిలో అంతర్భూతం కాబట్టి ఆ విరాట పురుషుడే కనిపిస్తాడు అనమాట. సో బై దట్ నా మనసులో ఉండే ఈ మెటీరియల్ అట్రాక్షన్స్ అన్నీ పోతున్నాయి అలా. సో అలా ప్యూరిటీ వచ్చినప్పుడు అప్పుడు మెటీరియల్ ఫామ్ నుంచి ట్రాన్సెండెంటల్ ఫామ్ మీద మెడిటేట్ చేస్తారు. ట్రాన్సెండెంటల్ ఫామ్ డిస్క్రిప్షన్ కూడా ఉంది కదా, అంటే ఆయన యాక్చువల్లీ చూస్తున్నాడు. మెడిటేషన్ అంటే హీఈస్ యాక్చువల్లీ మెడిటేటింగ్ విత్ హిస్ మైండ్, ఈజ్ మెడిటేటింగ్. ఆ మనసుతోటి ఆ ఫామ్ మీద మెడిటేట్ చేస్తున్నారు అని చూస్తారంట. యాక్చువల్లీ దర్శనం కూడా దొరుకుతుంది అనమాట ఆయనకి అలా మెడిటేట్ చేసినప్పుడు ఆ ఫామ్ మీద. కానీ ఇంకా మనసు కంటామినేటెడ్ ఉన్నప్పుడు, శుద్ధంగా లేనప్పుడు ఆ ఫామ్ కనిపించదు. అప్పుడు మెటీరియల్ ఫామ్ కనిపిస్తుంది, ఎందుకంటే నా విజన్ ఇంకా మెటీరియల్ కదా. అప్పుడు మెటీరియల్ విరాట్ పురుషుడు ఫామ్ కనిపిస్తుంది. కానీ ట్రాన్సెండెంటల్ ఫామ్ ఎప్పుడు హార్ట్ శుద్ధమైనప్పుడు అప్పుడు కనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ హీ విల్ మెడిటేట్ ఆన్ ట్రాన్సెండెంటల్ ఫామ్. అలా ఇంకా ఎండ్ అంటే చేద్దాం. రియలైజేషన్ అవుతారు, అంటే రియలైజేషన్ అవుతారు అని మీరు అనేది. రిలీజ్ అవుతారు. ఫైనల్ పర్ఫెక్షన్ వాళ్ళకి యాక్చువల్లీ దర్శనం కలగాలి, అప్పుడే పర్ఫెక్షన్ అది. ఎస్ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా ఓపిక్గా అందరి క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు మాతాజీ. చాలా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. మీరు మళ్ళీ మళ్ళీ మా క్లాస్కి వచ్చి ప్రవచనం చెప్పాలని కోరుకుంటున్నాం మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय, श्रीमद् भागवतम की जय, श्रील प्रभुपाद की जय, श्री अर्चनाथ भक्ति देवीदासी माता जी की जय. हरे कृष्णा. Hare Thank Krishna you Mataji. माताजी. Thank you so much, Thank you. Mataji. Hare Krishna. థ్యాంక్ యూ. హరే కృష్ణ. Thank you. Thank you very much, Mataji. Hare Krishna. హరే కృష్ణ. హరే గోవింద. మళ్ళీ రేపు కలుద్దామండి క్లాస్లో. థ్యాంక్ యూ. హరే కృష్ణ.